హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము the book of First Kings in chapter 20, and I want somebody to read the verse 14. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా చక్కగా ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న ఈ అల్పదాసుని అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ శైలిలో మీ స్థాయిలో ఈ దీనపాత్రలో నుంచి మీ మహిమైశ్వర్యముతో నింపుట ద్వారా వాడుకోమని వేడుతున్నాను. ఆటంకాల అభ్యంతరాల బలహీనతలు యేసు నామములో బంధిస్తున్నాం. నిర్లక్ష్యం, నిద్రమొత్త, అవిధేయత, తిరుగుబాటు యేసు నామములో బంధిస్తున్నాం. ఒప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు. ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ మీరే మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ రైట్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నేపథ్యం అంతా ఇప్పుడు మీరు చదివి అవగాహన చేసుకోవలసినంత అవసరమేమీ లేకుండా ఒక్క మాటగా నేను మీ దృష్టికి తెస్తాను. నా వైపు చూస్తూ వింటే నేను చెప్తాను. లేదు, వి విల్ టేక్ 5 minutes టు నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వర్డ్స్ అంటే యు ఆర్ ఫ్రీ టు హ్యావ్ యువర్ టైం, నో ప్రాబ్లం. అట్లేం అవసరం లేదంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను నేపథ్యాన్ని. ఆమేన్. జరిగినది ఏమిటంటే, ఇశ్రాయేలులను రాజైన ఆహాబు పరిపాలిస్తున్న కాలం అది. సిరియనుల రాజైన బెన్హదదు ఇజ్రాయేలును బాగా లోకువ చేసి చాలాసార్లు ఇబ్బంది పెడుతూ చాలాసార్లు రకరకాలుగా చేసేవాడు. ఎంత ఘోరం అంటే, ఒక దూతను పంపాడు ఇజ్రాయేల్ రాజు దగ్గరికి. నీ దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వెండి బంగారములు, శ్రేష్టమైన స్త్రీలు అన్నీ ఇది మొదలుకొని నావి అన్నాడు. వెంటనే ఆహాబు రాజు గజగజలాడిపోతా, అయ్యా మీ చిత్తం, మీరు ఎలాగంటే అలాగే, మీకు ఎదురు తిరిగి పోట్లాడేంత సామర్థ్యం నాకు లేదు అని దండం పెట్టేశాడు. మళ్ళీ తిరిగి అతను ఇంకేం పంపించాడంటే, ఇంకొన్ని విషయాలు ప్రస్తావించి అవి కూడా నావే. అంటే ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత చేస్తాడనమాట. ఇంకా ఎందుకంటే సైనిక పరంగా, ఆర్థిక పరంగా కాస్త బలం ఉంది కనుక, ఒకవేళ దాడి చేస్తే కొట్టేయగలం అనే ధైర్యం ఉంది కనుక వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆహాబు బాగా గాయపడి తన దేశ ప్రజలందరినీ, అంటే పెద్దలందరినీ పిలిచి ఇట్లా అంటున్నాడు, మనకేమో శక్తి తక్కువ, మీకు తెలుసు కదా, ఏం చేద్దాం మరి, లొంగిపోదామా అంటే, అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటే మాత్రం లొంగడానికి వీల్లేదు, మొదట చెప్పిన దాన్ని భరించాం, ఇక నుంచి ఒప్పుకోమని చెప్పంటారు. వీళ్ళందరూ ఇచ్చిన బలాన్ని బట్టి అదే రేంజ్లో మనోడు ఆన్సర్ ప్రకటించాడు. పిచ్చి కోపం వచ్చేసి, అయితే యుద్ధాన్ని కాసుకోమని యుద్ధాన్ని డిక్లేర్ చేసి సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకొని ఒక రేంజ్లో వస్తూ ఉన్నాడు. ఒరే మీరు చెప్పారు, నేను అడిగి చెప్పాను, ఇప్పుడు మొత్తం యుద్ధానికి వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి అంటే, ప్రార్థన చేసి కొంతమంది ప్రవక్తలు, ఆలోచనకర్తలు వచ్చి దేవుని ఆత్మచేత ప్రవచన రీతిగా మాట్లాడింది ఏంటంటే, మనమేం భయపడక్కర్లేదు, దేవుడి యుద్ధంలో ఖచ్చితంగా మనకు గొప్ప జయం ఇస్తాడు అని చెప్పేసి అంటాడు. సరే, వినడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎలాగ, ఎవరి ద్వారా జరుగుద్ది, మన బలమా, మన సైన్యమా, మన సాంకేతిక సిబ్బంది ఎవరంటే, వాళ్ళు చెప్పిన మాట ఈరోజు మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, ఇది రాజ్యాధిపతుల్లోని యవనుల చేతనే జరుగును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది ఎవరి చేత జరగరు, ఇంత యుద్ధం ఎవరు చేస్తారు, ఇంత విజయాన్ని ఎవరు సాధించగలరు, మనకంటే బలమైన శత్రువును ఓడించి మన దేశానికి ప్రమాదాన్ని తప్పించి విజయ ఢంకా మోగించగలవాడెవడు? అంతా బాగానే ఉంది, కానీ ఎవడు చేస్తాడండి ఇది అని అంటే, దానికి వచ్చిన జవాబు, రాజ్యాధిపతులలోని యవనుల చేతనే ఇది జరుగును. ఇప్పుడు వాళ్ళందరూ యవనస్తులే కానీ యుద్ధ నిపుణులు కాదు కదా, యుద్ధానుభవం కలిగిన వారు కాదు కదా.
ఎంతో కాలంగా సైన్యములో ఉంటూ యుద్ధ విద్యలు అభ్యసించి యుద్ధములలో పాలు పొందిన అనుభవం కలిగిన వారి సైన్యం చేత యుద్ధం చేయించాలనుకోవడం వివేకవంతమైన చర్య. కానీ యుద్ధానుభవాలేమీ లేని యవన బలము మాత్రమే ఉన్నటువంటి కుర్రలను పట్టుకొని ఇది యవనుల చేత జరుగును అనడం ఏ రకమైనటువంటి తెలివైన నిర్ణయం? అది తెలివైన నిర్ణయం కాదేమో అనిపిస్తుంది. ఈ వాక్యమును గురించి ఎందుకు ఒక దేశము మరొక దేశముతో సైన్యము స్థాయిలో జరగవలసిన యుద్ధమును యవనస్తుల చేతిలో పెట్టేశారు? మనందరికీ తెలిసినట్టుగానే బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడిన సందర్భం, సన్నివేశం ఏదైనా అక్షరార్థాన్ని తీసుకునడానికి కాదు, కానీ మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఏదైనా ఒక పాఠం తీసుకున్నట్టు కొరకే వ్రాయబడ్డాయి అనేది మౌలిక సూత్రం బైబిల్లో. కొరింథీ పత్రిక 10లో ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించిన యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి అన్నాడు కదా. ఆధ్యాత్మిక పాఠం మన దైనందిన జీవితంలో తీసుకోవడానికి తప్ప ఓహో అలా జరిగిందా అని చెప్పుకోవడానికి, అనగనగా అని చెప్పుకోవడానికి, అశోకుడు చెట్లు నాటించడం చెప్పుకోవడానికి ఉన్నట్టుగా కాదు కదా ఇవేమి కూడా. కనుక ఏ సందర్భం మనం తీసుకున్నా మన ఆధ్యాత్మిక జీవితానికి పాఠం ఏమిటి అనే కోణం తప్ప మరో కోణం లేదు, ఉండదు. నా వరకు అయితే దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, రాజులు, సైనికులు, సేనాధిపతులు చేయాల్సిన ఒక మహాకార్యాన్ని యవనస్తుల చేతుల్లో పెట్టి చేతులు దులిపేసుకున్నారని ఏసరించుకుందామా? యవనస్తులలో ఉన్న ప్రత్యేకతను దేవుడి విధంగా పైకెత్తి చెబుతున్నందుకు సంతోషిద్దామా అనే కోణములో నేను ఆలోచించినప్పుడు యవనస్తుల గురించి కొన్ని సంగతులు ప్రభు నన్ను ప్రేరేపించారు, ప్రోత్సహించారు. వాటిని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా సంతోషపడితే ఒక మంచి స్తోత్రం చెప్పండి దయచేసి. హల్లెలూయా. ప్రియులారా, యవనం చాలా ప్రత్యేకమైంది. యవనం చాలా ప్రత్యేకమైంది, చాలా గొప్పది, చాలా శ్రేష్టమైంది. యవన జీవితంతో సరిపోల్చదగినది ఇంకేమీ కూడా లేదు. అది చాలా ఉన్నతమైంది, విశిష్టమైంది, ప్రశస్తమైంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరంతా గమనించాలని నేను కోరుకుంటున్న ఒక ముచ్చట శ్రద్ధగా వినండి. ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాను నేను దీనికి సంబంధించి. ఏమిటంటే, మొదటి ఆదాము, కడపటి ఆదాము అనండి. కడపటి ఆదాము అని ఎవరిని అంటారు? బైబిల్ తెలిసి మీ అందరికీ కొత్తగా నేను పరిచయం. మొదటి ఆదాము అంటే చెప్పేది ఏముంది, ఆయనే కదా. రోమా పత్రికలో కడపటి ఆదాము అనే పేరు యేసు ప్రభు వారికి పెట్టాడు పౌలయ్య గారు. ఆ ఆదాము ద్వారా మనందరికీ ఒక్క మనుష్యుని ద్వారా ఎలాగో మరణం సంభవించిందో, ఈ ఒక్క మనుష్యుని ద్వారా కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మనందరికి నిత్యజీవం వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతూ పౌలు గారు యేసు ప్రభుని కడపటి ఆదాము అన్నాడు. నేను దేవుని వాక్యాన్ని బట్టి ఫ్రేమ్ చేసుకున్న స్టేట్మెంట్ ఏంటంటే, మొదటి ఆదాముకు బాల్యం లేదు, కడపటి ఆదాముకి వృద్ధాప్యం లేదు. ఈ రెండు చెప్పడంలో నా తాత్పర్యం యవ్వనం యొక్క శ్రేష్టతను మీ దృష్టికి తేవడమే. ఏదో కవితా చమత్కారకంగా ఒక మాట వదలాలని కాదు. నేను నిత్యం ఏదో కవితలు రాస్తూనే ఉంటాను. నా తెలుగును ప్రసంగంలో భరించడమే చాలా ఎక్కువ. మీరు మరి కవితలను చదివితే దేవునికి స్తోత్రం, ఈ 10 మంది కూడా కనపడరు. ఎందుకంటే ఈ కూడికలకు జనం తక్కువ రావడానికి కారణం అత్యంత నిర్మోహమాటపు, కఠినమైన, కొంతమంది చాదస్తంగా భావించే అపోస్తలుల బోధ అయితే, రెండవది ఈ గ్రాంధిక స్థాయి తెలుగు. ఈ రెండు ఒకదానికొకటి కలిసిపోయి భక్తుల మీద కలబడిపోయాయి. తద్వారా భక్తులు అనేకులు మా వల్ల కాదురా బాబు తలకాయ నొప్పి అన్నట్టుగా సర్దుకున్నారు. భరించగలిగినటువంటి విశాల హృదయం, భారం మోసే మనసున్న వాళ్ళు మాత్రం వచ్చారు. వారందరికీ నేను నిండు మనసుతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో పెద్ద నువ్వు ఆనందపడిపోవడానికి ఏముంటుందో అని మీరు అంటారేమో. ఏముంది చిత్రం, అమ్మ ఏదైనా కష్టపడి వండుతుంది, పిల్లలు తింటే ఆనందపడుతుంది. బాబాయ్ మాకు వద్దని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చి తింటూ కొంచెం బాధపడుతుంది. అంతకన్నా ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఒకవేళ పిల్లలు ఏదైనా నచ్చలేదో తినలేదు అనుకోండి, అమ్మ పిల్లల మీద కోపం పెట్టుకుంటుందా?
ఈసారి ఇంకొంచెం మంచిగా వండుదాం అనుకుంటుంది. మేము అంతే. మా సందేశాన్ని, మా ప్రసంగాన్ని, మా ద్వారా దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ మీరు రిజెక్ట్ చేయడానికి మీకు సంపూర్ణ అధికారం ఉంది. రిజెక్ట్ చేయొచ్చు ఒకవేళ, నో ప్రాబ్లం. దానికి మేము బాధపడిపోయి గుండెలు బాధేసుకొని తల బాధేసుకొని అవమానంగా ఏముండదు, సరిగ్గా వండలేదేమో, నేను సరే బాగుండదాం అనుకుంటాం అంతే. చచ్చిపోయేదాకా కరెక్షన్ని స్వీకరిస్తూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ సరి చేసుకుంటూ దేవుని సంఘాన్ని సరి చేసుకుంటూ రాకడికి సిద్ధపరిచే ప్రయత్నంలో బ్రతుకుతాం. మేము ఎక్కడి నుంచో ఊడిపడడం బేభత్సమేం కాదు. ఇటువైపు కూర్చోట కారణం మీకు చెప్పాలి తప్ప, ఆ మొక్క తప్ప ఎంతకని విశేషం ఏమి లేదు. ఎంత గొప్ప దైవజనుడైనా, ఇన్ని లక్షల ఆత్మలు సంపాదించిన వాడైనా క్రీస్తు సంఘం అనే శరీరంలో ఆడు కూడా ఒక అవయవమే కదా. అది సపరేట్గా ఇంకా పక్కన ఉంటాడా? ఉంటే పోయినట్టే. చచ్చిపోతే అందుచేత అంతకని ఎక్కువేం ఊహించుకోను. నా బోధ, నా బాధ ఇదంతా ఎప్పుడన్నా వైజాగ్ పొరపాటున మీరు వస్తే, అవసరం పడితే ఒకసారి మా సంఘానికి రండి. నా బిడ్డలు నన్ను ఎంత ప్రేమిస్తారో, వాళ్ళతో ఎంత ఇంటిమేట్ రిలేషన్ ఉంటుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు మై బెడ్రూమ్. చర్చిలో కొన్ని వందల మంది, ఎవరికైనా సరే అంత ఇంటిమసీ ఉంటుంది చర్చిలో, అంత ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు నాతో మాట్లాడే విధానం కానీ, నాతో టైం స్పెండ్ చేసే తీరు కానీ చూస్తే ఇంత ఫైర్ బ్రాండ్లా కనపడేది మనిషి ఎంత కూల్గా ఉన్నాడు ఏంటి అనుకుంటారు. స్టేజ్ ఎక్కితే అంతే ఉంటుంది కోటం. ఏమండి, కనుక సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ తుక్కుగా బంతిని చితకబాదేసి పరుగులు సాధిస్తున్నప్పుడు ఆడు కోపిష్యుడు అనుకుంటేట. దట్స్ హౌ హీ హ్యాస్ టు ప్లే, రైట్? కనుక డోంట్ గెట్ మీ రాంగ్. ఒకవేళ అట్లా అయితే కూడా పెద్ద తప్పేమి కాదు. నేను మిమ్మల్ని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, మీరు నన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఇది దైవికంగా అనుగ్రహించబడ్డ ఒక ఆధ్యాత్మిక సంబంధం అని మనం గుర్తిస్తే, ఇది దేవుని చేత ఏర్పరచబడిన సహవాస బంధం అని మనకు అర్థమైతే, వీ కెన్ గ్రో టుగెదర్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. ఆల్ రైట్. కనుక నా స్టేట్మెంట్ మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మరలా చెప్తున్నాను ఏమిటంటే, మొదటి ఆదామునకు బాల్యము లేదు, కడపటి ఆదామునకు వృద్ధాప్యం లేదు. హౌ బ్యూటీ ఇట్ ఇస్ రియల్లీ. ఎంత మంచిగా అనిపిస్తుంది మీరు ఆలోచన చేస్తే. అంటే మొదటి ఆదాము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? యవ్వన ప్రాయం నుంచి. కడపటి ఆదాము ఎక్కడితో ఆగాడు? ఇప్పుడు 33.5 years కదా ప్రభు చనిపోయారని మనం అనుకుంటాం కొన్ని లెక్కలను బట్టి. రేపొద్దున పరలోకం వెళ్తే 2033 సంవత్సరాలుగా కురువృద్ధుడిగా యేసు ప్రభు కనబడతాడా? హీ కుడ్ బి జీసస్ ఆఫ్టర్ 2000 long years. కొంచెం బాగానే ముసలుడు అయి ఉంటాడు. అట్లుండదు కదా. కనుక మొదటి ఆదామునకు బాల్యం లేదు, ఎగ్దమ్ యవనంతో స్టార్ట్ అయ్యాడు. కడపటి ఆదాముకి అసలు వృద్ధాప్యం రాదు. దీన్ని బట్టి నేను ఎందుకు ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది? యవనం ఎంత ప్రత్యేకమైంది, ఎంత శ్రేష్టమైంది, ఎంత విశిష్టమైనది. అది కేవలము ఇప్పుడు మనకున్న ఈ శరీరంలో యవనం విడిచికొడితే 10 సంవత్సరాలు ఉంటుందేమో. ఆరోగ్యవంతులకి ప్రార్థనల కంటే జిమ్లో ఎక్కువ బతికోడికి ఇంకొంచెం ఎక్కువ కనపడుతుంది. పొద్దున 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని 1.5 జిమ్ చేసే క్రైస్తవులు కుప్పలు తెప్పలు ఉన్నారు భూమి మీద. చిన్న ప్రార్థన చేసుకొని క్యాలెండర్లో ఇంత వాక్యం చదువుకొని జిమ్ములో మాత్రం వాడు తొండలాగా కిందబడి మీదబడి ఏలబడి ఓసర వీళ్ళలాగా నానా సావులు చేస్తాడు. కేవలం ఎందుకోసం చెయ్యట పెట్టినప్పుడు అది చొక్క చిరిగిపోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ. పేరు చెప్పడం సంస్కారం కదా. విజయవాడలో ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన 3 hours a day స్పెండ్ చేస్తారు జిమ్లో. అసలు ఎట్లుంటుందో తెలిసిన ఈ షర్ట్ ఇక్కడ చిరిగిపోద్దేమో టెన్షన్ వస్తుంది మనకి. మైక్ పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకోడు, ఖచ్చితంగా ఇట్లాగే పట్టుకుంటాడు. ఎన్ని గంటలు చెప్పిన వాక్యం ఇట్లా పట్టుకుంటాడు. ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఖచ్చితంగా 6 pack ఉంటుంది అన్నమాట. రాయి మేగ్గొట్టుకోవచ్చు మనం పొట్ట మీద. అట్టుంటాడు మనిషి. ఇట్లా ప్రసంగం చేసిన టెస్ట్ చేస్తుంటాడు 6 ఉన్నాయో లేవని. నేను చెప్పాను ఇటు పోతాయి సార్ పద్దాక అదే పని మీకంటే నవ్వి అలవాటైపోయింది సార్ అన్నాడు. మళ్ళీ ఈ చేయి పట్టుకుంటే సేమ్ ఇది. ఈ 2 చేతులు మాత్రం కంటిన్యూగా ఈ ప్రదర్శనలో ఉంటాయి. నేను కడుపు మండిపోయి ఒక రోజున బాధపడలేక, ఎందుకంటే మనది ఫ్యామిలీ ప్యాక్ కదా, 6 pack 8 pack లేదు కదా. అడిగాను, పాస్టర్ గారు
మీరు ఇంత ఇలా వచ్చిందంటే ఎన్ని గంటలు చేస్తారు సార్ అంటే అట్లీస్ట్ 3 hours a day అని చెప్పన్నాడు. వా, శరీరం కోసం ఎంత చేస్తున్నానంటే ఆత్మ కోసం ఒక 7 hours అన్న ప్రే చేస్తారేమో మీరు అన్నారు. అదే అన్నాడు. అది మొదటి తిమోతి పత్రిక 4లో రాసిన వాక్యం చదివి వినిపించాను. నాకు తెలియదని కాదు, పెద్ద స్కాలర్ ఆయన, బాగా విద్యాధికుడు, పెద్ద సంఘం ఉంది విజయవాడలో, చదివి వినిపించాను. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజనకరమగును కానీ ఆత్మ సంబంధమైన భక్తి సాధన అయితే ఇప్పటి జీవితానికి రాబో జీవితానికి ప్రయోజనం కనుక దాని మీద మనసు పెట్టమని. ఇక చెబుతున్నాను పిలవటం మానేసాడు చర్చికి. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య అది, నోరు కుదురుండి సావదు. ఎవరి దగ్గర నాకు లోపం కనపడింది అనుకో, అది పర్సనల్ లైఫ్ అనుకోండి, చక్కగా చాటుకి పిలిచి ఎక్కడ ఒంటరికి కలిసినప్పుడు నాన్న చూడండి కొంచెం అని చెప్తా. అది సంఘం అంతటికి సంబంధించినది మహిళలు చెప్పేస్తాను. వాళ్ళు పర్సనల్గా తీసుకుంటే నేనేం చేయలేను, ఎందుకంటే నేను అది పర్సనల్ ఇష్యూ కాదు కదా. అది ఏమన్నా వ్యక్తిగత విషయం అయితే, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేటివ్స్ అయితే కనుక ఖచ్చితంగా నేను వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడే మరొక మనిషికి తెలియకుండా చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. ఇట్ బిలాంగ్స్ టు హోల్ చర్చ్. పాపము చేసిన వాడిని అందరి ఎదుట గద్దించము, తద్వారా ఇతరులకు భయం వస్తుందని చెప్పాడు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. సరే ప్రియులారా, యవ్వనం అంత గొప్పది, అంత శ్రేష్టమైంది అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇతనికి అసలు బాల్యం లేదు. స్టార్ట్ అవటం ఎక్కడ స్టార్ట్ అయింది? యవ్వనంలో స్టార్ట్ అయింది. బాలారిష్టాలు లేవు. దేవునికి స్తోత్రం. పడి లేవడం, తడబడటం, కింద పడటం, సేవలు చేయించుకోవడం ఇవి లేవు. ఏకదం యవ్వనం. ఓకేనా? ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి, అతను స్టార్ట్ అయిన వెరీ ఫస్ట్ సెకండ్ ఆ క్షణాన్ని మీరు చూసుకుంటే దేవుని స్వరూపంలో, దేవుని పోలికలోనే అతని లైఫ్ స్టార్ట్ అయింది. అంటే యవ్వన దశ అనే ప్రారంభ దశను మానవ జాతికి మీరు తీసుకుంటే అది దేవుని పోలికలో, దేవుని పోలిక ఏంటి, స్వరూపం ఏంటి, వాట్ ఈస్ ఇమేజ్ అండ్ వాట్ ఈస్ లైక్నెస్ అనేదాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సింపుల్గా థియాలజీలోకి అంత పోనక్కర్లేదు కానీ పైన చెప్తే ఒకటి బాహ్య రూపం, ఒకటి ఆంతరంగికం. అంటే స్వరూపములోను పోలికలోను దేవుని వంటి వాడు. అంటే ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, ఈ స్ట్రక్చర్ అంతా ఒక స్వరూపం అనుకుంటే, ప్రాణాత్మ దేహాలు దేవుని పోలిక. ఇప్పుడు దేవుడు మనిషిని ఎలా చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. అంటే దేవుడు ఎలాగున్నాడో మనల్ని అలాగే. కాబట్టి దేవుడు ఎలాగున్నాడు అని అంటే నాలాగున్నాడు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఈరోజు మనం ప్రపంచంలో ఏ మతమైన వారి ఆధ్యాత్మిక వాదులకు, విశ్వాసులకి ధైర్యం కల్పించలో తెలియదు కానీ ఒక్క యేసు ప్రభు మాత్రం కల్పించాడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే నాలాగుంటాడని చెప్పొచ్చు మనం. అంటే మనం దేవుడు అంత అందంగా, అంత మహిమగా ఉన్నామని అర్థం కాదు. దేవుడు ఎలాగున్నాడో అలా మనల్ని చేశాడు కనుక ఈ అవగాహన మనకు ఉంది. కాబట్టి ఒక 10 తలకాయలు కనపడుతానో, 20 చేతులు కనపడుతానో, భయంకరమైన విగ్రహం, ఒక పెద్ద సింహం కనపడుతానో, అమ్మో దేవుడు అన్న ఫీలింగ్ రాదు మనకి. ఎందుకంటే దేవుడు అలా ఉండడు అనే పిక్చర్ ప్రభు మనకు వాక్యం ద్వారా ఇచ్చారు మనకి. దేవుడు అలా ఎందుకు ఉంటాడు? సింహం వస్తే భయపడతాం కానీ భక్తిగా ప్రార్థన అయితే చేయం కదా. ఒకవేళ చేస్తే కూడా దీని నుంచి తప్పించమని చేస్తాం, దానికి ఎందుకు చేస్తాం ప్రార్థన? అంతే కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుడు అంటే ఎలా ఉంటాడో ఒక అవగాహన పెద్దగా చదువు కొనని, బైబిల్ మాత్రమే చదువుకున్న వారికి సమగ్రంగా అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని బట్టి దర్జాగా మాట్లాడగలుగుతాం. కనుక నేనేమంటున్నానంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ఉన్నాడు కనుక మనల్ని ఎలా చేశాడు? ప్రాణాత్మ దేహాలుగా చేశాడు. ఇందులో పెద్ద కొట్టుకు చచ్చిపోయింది లాజిక్ ఏముందని ఏమి లేదు, చిన్నదే. కానీ ఒక మాట చెప్తాను మీకు దేవుని బిడ్డలారా, ఏకైక దేవుడు అనే భావన అధికంగా పైకెత్తి చెప్పాలి అనే ప్రయత్నంలో కొంతమంది దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ, పిచ్చి మాటలు మాట్లాడబాకండి. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడిగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మకి ఇప్పుడు ఉన్నాడు. అంతేకాప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని పిచ్చి పిచ్చిగా దేవుడు ముగ్గురు దేవుళ్ళ 3 ముక్కలు చేస్తావు దేవుణ్ణి అని కోపంతో విరుచుకుపడిపోయే థియోలాజియన్స్ కూడా చాలామంది ఉంటారు.
నేను సింపుల్గా ఏమంటానంటే అంత పెద్ద కష్టపడొద్దు కానీ పైన తేటగా చెప్తాను. ఇప్పుడు నాకు శరీరం ఉంది, మీకు డౌట్ ఏం లేదు, 90 కిలోలు మీకు కనబడుతుంది. ఈ శరీరం లోపట ఆత్మ ఉందా లేదా? ప్రాణం కూడా ఉంది కదా. ఎందుకు ప్రాణానికి ఆత్మ తేడా ఏంటి? తోటకూరకి కొత్తిమీర కూడా ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. కుక్కకి పందికి కూడా ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు కదా. కాబట్టి ప్రాణాత్మది. ఇప్పుడు నాకు ఆత్మ ఉంది, నాకు మనసు లేదా ప్రాణం ఉంది, నాకు శరీరం ఉంది కాబట్టి ముగ్గురు జపన్యాలా? అదే పనికి మళ్ళీ మెట్ట వేదాంతం అని 3 కలిస్తే ఒక జపన్యా కదటండి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిస్తే ఏకైక దేవుడు, ఒక్క దేవుడు. ముగ్గురు దేవుళ్ళ సంగతి వినకుండా మాట్లాడువాడు మూర్ఖత నగపరుచువాడని వాక్యంలో ఉంది. అండ్ గోల్ చేయటం తప్పటి దగ్గర విషయం ఏముండదు. కాబట్టి నా మనం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉన్నాం. దట్ వాస్ ద బిగినింగ్. అంటే మనం అంతరంగములోను బాహ్యములోను దేవుని వంటి వారము. దేవునికి స్తోత్రం కలుగునగాక. మానవుని జీవితం దేవుని పోలిన జీవితంగా, లోపట బయట దేవుని లాంటి వారంగా మన జీవితం ప్రారంభించబడింది. ఆ ప్రారంభాన్ని భౌతికంగా చూస్తే యవ్వనం అని చెప్పబడింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని కోరుతా ఉన్నాను. ఇది మన ప్రారంభమైతే, రైట్, ఈ మానవ జీవిత వైశిష్టం ప్రత్యేకం యవ్వనం అని అయితే, అసలు మానవ జీవన ప్రారంభమే అదైతే, ముగింపు కూడా అదే అయితే, రైట్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈ మనిషిని దేవుడు ఎట్లా చేశాడు, యవ్వనంలో ఉండే విశేషం ఏంటి అనేది 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మట్టి బొమ్మను తీసుకుని తన పోలికలో సేమ్ అలాగే దేవుడు చేసి నాసికా రంధ్రాల్లో వాయువును, ఆత్మను, ఊపిరిని ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ నరుడు జీవాత్మ అవ్వగానే కన్నులు తెరిస్తే మొదట ఎవరు కనపడ్డారు చెప్పాలి? ఇంకా ఎవరు కనపడ్డారు? అప్పుడు ఆన్సర్ ఏంటంటే, దేవుడు తప్ప ఇంకేం కనపడలేదు. నేనంటాను, యవ్వన జీవితము శ్రేష్టమైంది, యవ్వన జీవితం ప్రత్యేకమైంది, యవ్వన జీవితం గొప్పది. ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటున్న మనము తప్పకుండా ఒప్పుకొనవలసిన గొప్ప సత్యం ఏమిటంటే, నేను వట్టి మట్టిని, నాలో కదలాడుచున్నటువంటి ఆత్మ దేవుని నోటి ఊపిరి మాత్రమే, దాని వలనే దేవుని స్వరూపములో పోలికలో చేయబడ్డాను నేను. ఇవన్నీ ఒప్పుకుంటూనే ఇంకొకటి ఒప్పుకోవాలి. కన్నులు తెరిస్తే నా మొదటి ప్రత్యక్షత, మొదటి దర్శనం, మొదటి పరిచయం, మొదటి మాట దేవుడు, దేవుడు, దేవుడు. మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొత్తం జీవితంలోనూ ప్రతి దినపు ఆరంభములోను మనం ఫస్ట్ ఎవరిని? హలో, మొదట దేవుడు అనే మాట చెప్పడానికి కూడా తటపటాయిస్తున్నారు. ఏమిటంటే భక్తులు, అరే రే 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 ఇంకేమిటి దొరబడిన దరిద్రం మన జీవితంలో అని వద్దో, అబ్బే ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వడానికి వీలు లేదు. మొదట ఎవరండి? అంతే. మమ్మీ, డాడీ, వైఫ్, హస్బెండ్, కిడ్స్ అందరికంటే కూడా మొదటి స్థానం. ఆదాము కన్నులు తెరిచి చూచినప్పుడు మొదట ఎవరిని చూశాడు? మొదట ఎవరితో మాట్లాడాడు? కాబట్టి మన లైఫ్ కూడా మొదట దేవుడు, మొదట దేవుడు. సింపుల్గా ఒక సూత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను తన 3వ పత్రిక 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. యాజ్ యువర్ స్పిరిట్ గ్రోస్, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఆత్మ ఏ మోతాదులో వర్ధిల్లుతుందో మిగతా ఆర్థికం కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబం కానీ, సామాజికంగా ఇవన్నీ ఆ మోతాదులోనే వర్ధిల్లుతాయి. మనం ఏం చేస్తాం? ఆర్థిక రంగంలో పరిమితి లేని అభివృద్ధిని కోరుకుంటాం. ఆత్మీయ రంగంలో మాత్రం టూ మచ్ అవసరం, ఈ మాత్రం చాలు అనుకుంటాం. మారు మనసు పోయేటప్పుడు ఒక ఉత్సుకత ఉంటుంది, బాప్టిజం పొందేటప్పుడు కూడా ఆరాటం ఉంటుంది. ఒక్కసారి బ్యాప్టిజం అయిపోయి మొట్టమొదటిసారి హోలీ కమ్యూన్లో పాల్పోయిన తర్వాత మనము చేరాల్సిన డెస్టినేషన్ వచ్చేసిందని ఫీలింగ్ వస్తుంది. బండి ఆగిన ప్రతిసారి, రైల్లో మనం కూర్చొని ప్రయాణం చేస్తుంటే బండి ఆగిన ప్రతిసారి మన డెస్టినేషన్ వచ్చినట్ట. ఎవడెవడో ఎక్కుతాడు దిగుతాడు, మనకి ఎందుకండి, మన డెస్టినేషన్ ఉందిగా.
రయ్యమని పోతుంది రక్షణ బండి, యెరూషలేము యాత్ర ఇది ఆనంద యాత్ర. ఇదొక ప్రయాణం కదా. బండి ఎక్కడ ఆగినా ఎవరు వచ్చినా సరే మన డెస్టినేషన్ కొని దిగిపోతే అలాగే నువ్వు పొందింది మారు మనసు బాప్తీసం, పరిపూర్ణతలోకి రావాలి. ఇంకా కిలోమీటర్ ఉంది, పరిశుద్ధాత్మ నింపబడాలి, వేరుబాటు జీవితం ఉండాలి, అపోస్తుల బోధలోకి రావాలి, సహవాసులు ఉండాలి, రొట్టె విడిచి ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ఉపేక్షలోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి. బాప్టిజం దగ్గర ఆగిపోతే ఎట్లాగా? ఇప్పుడు సమస్య కూడా ఎలా ఉంది? ఒక వ్యక్తికి సువార్త చెప్పే మనం కూడా, అంటే విశ్వాసులం కావచ్చు, సంఘ పెద్దలం కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు, పాస్టర్లం కావచ్చు, వారిని బాప్తిసం నడిపించేదాకా చాలా ఆరాటపడతాం. ఒక్కసారి వారు బాప్తిసంలోకి వచ్చారంటే ఆ ఆత్మ కొరకైనా మన బాధ్యత తీరిపోయినంత రిలాక్స్ అయిపోతాం మనం. పోనీ బాబు, దేవుని రక్షణ పొందేసారు చాలండి బాబు. రక్షణ పొందేత్వమే ఉండదు, రక్షణలో అడుగు పెట్టడమే అదొక పెద్ద ప్రయాణం. మీకు సింపుల్గా జ్ఞాపకం చేయనా, మొన్న ఒక రోజు అనుకున్నాం మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరి సమీపంగా వచ్చేదనకు వాక్యం గుర్తు చేశాను. మీరు దగ్గరికి వచ్చామంట రక్షణకి. ఇప్పుడు ఇంకా కొరింథీ పత్రిక 1:18 ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడిన మనకు అనలేదే, రక్షింపబడుచున్న మనకు అన్నాడు. పౌలు గారే తనని ఇంక్లూడ్ చేసుకొని మనం ఇంకా రక్షింపబడుతూ ఉన్నాం అన్నాడు. పేతురు కూడా మొదటి పత్రిక 5వ వచనంలో విశ్వాసము ద్వారా కాపాడబడుచున్న మన కొరకు రక్షణను స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది అన్నాడు. యోధా కూడా 3వ వచనంలో మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలన విశేష ఆసక్తి కలిగి ప్రయత్నపడుచుండగా అన్నాడు. అంత అయిపోయిన వ్యవహారంలాగా భావించడం ఏమిటి? బ్యాప్టిజం ద్వారా రక్షణలోకి వస్తున్నాం మనం. రక్షణ పూర్తయిపోవటం కాదు. మీరు అవునను ఆమెనను ఎదుటనొచ్చు కదా. అయ్యి బాబోయ్, ఇంత పెద్ద హాల్లో ఇంత కొద్ది మంది అంత భయంకర నిశ్శబ్దం ఉంటే మనం ఎక్కడ కూర్చున్నట్టు ఉంటుంది? శ్మశానంలో కీచురాలు సౌండ్ తప్ప ఏముండదు. కీ కీ అంటే రక్తం విజయం వచ్చే తండ్రి తొందరగా. మీకు ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను. నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు కానీ ₹1,00,00,000 చెప్తాను, ఒకటి మనసులో పెట్టుకోండి. ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్ అంటారు ఒక ఫిలాసఫీలో. అదే ఫిలాసఫీ ఏం కంక్లూడ్ చేస్తాడో తెలుసా? ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటీ ఈజ్ సైలెన్స్ అంటారు. ఆ బుక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ద బ్యూటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్ అని. ముగింపు ఎక్కడ ఉంటుందంటే ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ సైలెన్స్. నిశ్శబ్దం ఒక్కొక్కసారి ఎంత అందంగా ఉంటుందో ఒక్కొక్కసారి అంత భయంకరంగా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే కొంపలో మీ ఇద్దరు ఉంటే అందులో ఒకడు మీతో మాట్లాడతాం మానైతే తెలుస్తుంది. దాని గురించి ఎవడు పుస్తకం రాయక్కర్లా. ఉన్నది ఇద్దరు, 3 గదులు కొంప, చెరుకో గదిలో కూర్చొని ఫోన్లో తిట్టుకుంటూ కూర్చుంటే మెసేజ్ల మీద అస్సలు నరకానికి అంచులో ఉన్నట్టు ఉంటుంది కోటం. ఎట్టంటే పడిపోవటమే అందులో. దేవుని బిడ్డలారా, నా పాయింట్ మీరు పట్టుకున్నారని నమ్ముతా ఉన్నాను. యవ్వన జీవితంలోని విశేషాలు చెబుతూ అతని ప్రారంభమే దేవుని స్వరూపం, దేవుని పోలిక అన్నాను ఫస్ట్ పాయింట్లో. 2వ పాట దిన ప్రారంభము దేవుని ముఖం చూడటం, దేవునితో మాట్లాడడం అని చెప్పాను. ఏమండి, జీవిత భాగస్వామి కంటే తల్లిదండ్రుల కన్నా పిల్లల కన్నా మొదట మనము చూడవలసింది దేవుని ముఖం, వినవలసింది దేవుని స్వరం. దేవుని మనం చూడడం అంటే ప్రార్థన చేయటం, దేవుడు మనతో మాట్లాడడం అంటే స్వరం వినడం అంటే వాక్యం చదవటం. అంటే రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ లేకుండా, వర్డ్ ఆఫ్ గాడ్ చదివే క్రమం లేకుండా దినమును ప్రారంభించుట సరైన క్రైస్తవ పద్ధతి కాదు. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు. జీవితంలో మొత్తానికి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు. ఇదిగో మీరేం బాధపడకుండా మీరు చేతులు ఎత్తండి. ఎప్పుడు నుంచి చేతులు ఎత్తమని అడగను కానీ ఇప్పుడు అడుగుతున్నాను. బైబిల్ ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక వరుస క్రమంలో చదివి ముగించిన భక్తులు ఎంతమందో మీ చేతులు ఎత్తండి ఒకసారి. 1 2 3 4 5. అమ్మ బాబాయ్, నేను అడుగుతాను, మిగతా వాళ్ళకి బైబిల్ అంటే ఇష్టం లేదా? వాక్యం చదవబుద్ది కదా?
నాకు ఒకడు చెప్పాడు, అన్న నువ్వేంటో చెప్తావు అన్న, కానీ బైబిల్ తీస్తే అవలింతలు వచ్చేస్తాను బాబు నాకు. నీ బాధపడలేకన్నా చదువుదామని ఇంటికి వెళ్ళా, తీస్తే ఒక అధ్యాయం చదివేపటికి అయ్యి బాబోయ్ నిద్ర వచ్చేస్తుందన్న. అరే యేసు రక్తం ఏం చెయ్యం. అమ్మో ప్రభా, స్తోత్రం స్తోత్రం. నేను మా బిడ్డలకి, మా సంఘాలకి ఏమన్నీ బోధిస్తానంటే, 24 గంటల్లో 1 గంట అయినా బైబిల్కి ఇకపోతే నువ్వేం క్రైస్తవుడురా అని చెప్తాను. అలాగే మా జనాలందరికీ నేను బోధించేది ఏంటంటే, 24 గంటలు ఉన్నాయి కదా, 1 గంట బిగిని గంట కేటాయించేంత ఓపిక కానీ, తీరిక కానీ, అవకాశం కానీ నేను బిజీ స్కెడ్యూల్స్ నీకుంటూ పొద్దున 1 అరగంట, సాయంత్రం 1 అరగంట అట్లీస్ట్ బైబిల్కి నువ్వు కేటాయించకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదంటాను. ఇందులో మొహమాటం ఏమీ లేదు నేను చెప్పే ముచ్చట. ఎందుకంటే వాక్యమే దేవుడు కదండి, ఆయనతో మనకి ఫెలోషిప్ లేకపోతే అలాగా. ఆయనతో మనకి అవినాభావ సంబంధం ఉండాలి, అన్యోన్య సంబంధం ఉండాలి. మీకు సింపుల్ చెప్తాను సూత్రం, యేసు రక్తం నా మీదకి రావాలి, నన్ను కడగాలి అని మీరు కోరుకుంటారా, కోరుకోరా? ఎలవాయి బాబు, పూర్వకాలం ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు రక్తం ఇప్పుడు ఏం పెద్ద వర్కౌట్ అవ్వదు అనుకుంటారా? మరి యేసు రక్తం మీరు ఇంత ఆశపడితే యేసు రక్తం అని మీదకి ఎప్పుడు వస్తుంది? యేసు రక్తం అని కొడితే భజన రాదు. రైట్ నౌ ఐ రిలీజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ రాదు. ఎవడు చెప్పిన ఉట్టిదే. ఆడెవడో శేష అమ్ముతాడు 100 రూపాయలకి యేసు రక్తం అని. ఈ బ్యాచ్తో ఏం రాదు సార్. కానీ వాక్యంలో ఏముంది? ఐ వాంట్ సంబడి టు రీడ్ ద వర్డ్. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 John chapter 1 and verse 7. అయ్యో భక్తులారా, దొరకలేదా? ఎస్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవరమెందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును నిన్ను పవిత్ర. అప్పుడు అది పెట్టుకోండి మైండ్లో. అప్పుడు ఎప్పుడు? యేసు రక్తం భజన చేస్తే రాదు. ఎప్పుడు వస్తుందండి యేసు రక్తం? 2 కోట్ల రూపాయలు వినాలి అయ్యగారులు అమ్మగారులు అందరూ. అమ్మా, యేసు రక్తం ఎప్పుడు వస్తుందంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఇప్పుడు చెప్పండి, వెలుగులో అంటే అర్థం ఏంటి తెలిసిన? ట్రాన్స్పరెంట్ లైఫ్. చెప్పండి, వెలుగులో ఉన్నవాడు ఇంకేమైనా మరుగా ఉంటుందా? అంత తేటగా ఉంటుంది. రెస్టారెంట్లో దేవుని కృపలో వెళ్తూ ఉండదు, అంతా మసక చీకటి. ఎందుకని? పదార్థములో ఉన్నటువంటి దుర్మార్గం నీకు కనబడకూడదు కాబట్టి. దట్ వాస్ ద టాక్టిక్స్ ఆఫ్ దోస్ పీపుల్. ఎప్పుడో యేసు రక్తం, అందులో ఏం పడ్డాయో దేవునికి స్తోత్రం. యావలో జీలకర్రలో చీమలో దోమలో మనకేం తెలుసొచ్చు? నువ్వు చీకటి కదా, దేవునికి స్తోత్రం. చాలామంది జీవితంలో అంత మర్మే. ఏది ఎవడికి చివరికి తన భార్యకి, తన భర్తకి, తన తల్లికి, తన తండ్రికి కూడా అంత మర్మే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉత్తమ క్రైస్తవులు తప్ప ఎవరు తమ భార్యకి భర్తకి లేనిపోని తాళాలు వేయకుండా ఫోన్ ఇవ్వగలిగిన వారు ఉంటారు. మెసేజ్కి ఒక, ఎస్ఎంఎస్లకి అయితే ఒక తాళం, వాట్సాప్కి ఇంకొక తాళం, యేసు రక్తం విద్యం ఫొటోస్కి గ్యాలరీకి ఇంకా 4 తాళాలు. దేవునికి స్తోత్రం. నెత్తిని కొట్టుకోవడం తప్ప ఫోన్ తీసుకున్నాడు ఏం చూసుకోలేడు. అన్ని తాళాలు వేసి ఉంటాయి. దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్ లైఫ్. అరే, భార్య భర్త పక్కన కూర్చుంటే ఫోన్ వస్తే ఈ భర్త బయటికి వెళ్ళి మాట్లాడతాడు, తేడా కాకపోతే ఏంటి సార్? భర్త లేనప్పుడే భార్య ఫోన్ చేస్తే ఆమె తేడా కాకపోతే ఏంటి సార్? ఇక అవనస్తుల గురించి దేవునికి స్తోత్రం. ఆడపిల్లలకైతే ఎవరు ఫోన్ చేసినా ఆడపిల్లనే మాట్లాడతారు, మగపిల్లలు ఎవరు ఫోన్ చేసినా మగపిల్లలనే మాట్లాడతారు. అంత ముచ్చట తీరని అమాయకులు తల్లిదండ్రులు ఏమీ కాదు, వాళ్ళు ఏడుతారు, ప్రార్థన చేస్తారు అంతే. వీడు చేసిన ప్రదర్శన అంతా నమ్మేసేంత అమాయకుల తల్లిదండ్రులు వాళ్ళు ఆ బస్ స్టాప్ దాటి రాలేదు, దేవునికి స్తోత్రం.
దేవుని సందులోకి వెళ్ళి దుఃఖపడతారు, అయ్యా మేము పిల్లల్ని హ్యాండిల్ చేయలేము, మా వల్ల కాదు, నీ చేతులకు అప్పగిస్తున్నాం, కాపాడయ్యా అని మోకాల మీద పడి కన్నీరు గారు చేడుస్తారు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను, ఎవడైతే తన బ్రతుకులో వెలుగులో ఉంటాడో ఇక చీకటి బంధాలు కానీ, చీకటి సంతోషాలు కానీ, చీకటి సరదాలు కానీ, చీకటి సహవాసాలు కానీ, చీకటి ఆనందాలు కానీ, చీకటి వ్యక్తులతో, సామ్రాజ్యపు వ్యక్తులతో సంబంధాలు కానీ ఉండకూడదు. అంతా వెలుగులో ఉండాలి మనం. ఇక చీకటి బతుకులు, చీకటి ఎవరాలు ఏమి ఉండకూడదు. ఆ వెలుగులో ఉంటే నెక్స్ట్ ఆయనతో అన్యోన్య సహవాసం వస్తుందండి. ఎన్ ఇంటిమేట్ రిలేషన్ విత్ జీసస్. ఎప్పుడవుతుంది? చీకటిలోంచి బయటకు వస్తే. ఇంకా చీకటి స్నేహాలు, చీకటి బంధాలు, పైకి కనిపించే వెలుతురు వేరు, లోపల ఉన్న మ్యాటర్ వేరు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. లోపల ఆశలు మాత్రం వేరే సిస్టర్, వేరే బ్రదరు. ఈ బ్రదరు ఈ సిస్టర్ కూడా ఉత్తి బూతే, పచ్చి అబద్ధం. ఇది వెలుగు వ్యవహారం కాదు, లోపల చీకటి ఇంకోటి ఉంది. అందుకనే అదే యోహాను పత్రిక 5వ వచనంలో అంటాడు, ఆయనలో వెలుగు, ఆయన వెలుగేండను, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదని. ఎంత గొప్ప మాట అండి అది. ఎవరిగా వెలుగులో చీకటి ఉండటం ఏంటి అనిపిస్తుంది మనకి, లాజిక్ లేకుండా మనట్టు ఉంటుంది. కానీ మనము కూడా వెలిగించబడ్డాం. మునుపు చీకటి అయి ఉంటారు, ఇప్పుడు మీరు దేవుని వెలుగు ఉన్నారని ఎఫెసీయులు 5:8 చెప్పాడు. వెలుగు అంటున్నాం కానీ మొత్తం వెలుగే అంటే దేవునికి స్తోత్రం. వెలుగు నీడల సమన్వయం, సమ్మిళితం, మానవ జీవితం అని కవిత రాసుకోవటమే. ఎవడైతే పూర్తిగా వెలుగులోకి వస్తాడు అంటే చీకటి సంబంధాలు కానీ, చీకటి సంతోషాలు కానీ, చీకటి సరదాలు కానీ, చీకటి పాపాలు కానీ, చీకటి స్నేహాలు కానీ లేకుండా వెలుగులోకి వస్తాడో వాడితో యేసు ప్రభు వారికి ఒక ఇంటిమేట్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంటిమేట్ రిలేషన్ యేసుతో అంటే ఎలాగా? వాక్యంతోనే. ఓకేనా? ఆ వాక్యంతో ఇంటిమేట్ రిలేషన్లో నువ్వు ఎదుగుతూ ఉండగా ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ కమ్ అప్ ఆన్ యూ టు క్లెన్స్ యూ. అలా కాకుండా బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, చీకటి పనులు మానకుండా, పొద్దున్న లేచి ప్రభు మీ రక్తాన్ని కోరుకుంటాను తండ్రి, ఏసు రక్తం నడింట్లో కూర్చొని మంట వేసుకొని, యోగిలా కూర్చొని చేతులలో పెట్టుకొని ఏసు రక్తం. ఇది మంత్రం కాదు, దానివల్ల ఏమవదు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆమేన్. కాబట్టి నేనేమంటున్నానంటే మొదట ఎవరు చెప్పండి, మొదట ఎవరు? నేను ఈ లైఫ్ స్టైలు, ఈ ఆర్డర్ మీరు మార్చుకోకపోతే కుదరదు. పొద్దున నిద్ర లేవటమే దిండు పక్కనే ఉండి దరిద్రం. లేకటమే చూసి ఓ మై గాడ్ నీ బతుకంతే. ఇంకా ఆడెవడో చచ్చిపోయాడని ఓ మై గాడ్ నువ్వు అన్నావు, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని ఆయనే బాదుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పచ్చు మనం. కాబట్టి నేను అనేది ఏంటంటే బైబిల్తో మీకు ఇంకొక మంచి స్టాటిస్టికల్ రిపోర్ట్ చెప్తాను. ఇఫ్ యూ కెన్ స్పెండ్ 1 hour a day with Bible, you can read at least 10 chapters. గంటలో ఒక 10 అధ్యాయాలు చదవచ్చు. కష్టమా? గంటలో 10 అధ్యాయాలు చదవలేమండి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఆ రేంజ్లో చదివితే ఇంకా స్పీడ్ అక్కర్లా పోనంత. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అలా చదివినా గంటకి హీనపక్షం 10 అధ్యాయాలు చదవచ్చు. ఒక రోజుకి మనము 1 గంట బైబిల్ చదివితే, అనగా 10 అధ్యాయాలు చదివితే మీకు తెలుసా ఎన్ని అవుతాయో? 4 monthsలో బైబిల్ కంప్లీట్ అవుద్ది, ఆదికాండం నుంచి ప్రకటన దాకా. అంటే సంవత్సరానికి 3 సార్లు నేను నా బిడ్డలు అనేకులు ప్రతి సంవత్సరం 3 సార్లు కంప్లీట్ చేస్తాం బైబిల్. ప్రతి సంవత్సరం దానికి తలకిందులు తపస్సు చేయాలో 1 hour అవుతాం అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండ్ డిసిప్లైన్. బేబచ్చమైన విషయం ఏం కాదు. ఇప్పుడు మీరు కూడా 1 hour టైం స్పెండ్ చేయాలా? మార్నింగ్ ఒక 1/2 hour, రాత్రి పడుకున్నది ఒక అరగంట బైబిల్ చదవలేరా? ఈజీగా పొద్దున 5 అధ్యాయాలు చదవచ్చు, సాయంత్రం 5 అధ్యాయాలు చదవచ్చు. ఏదో 119వ కీర్తన లాంటి తగిలినప్పుడు కాంప్రిషియేట్ చేయడానికి దాని ముందు 117 పెట్టాడు కదా, అలాంటివి ఉంటాయి. మరి 1185 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. 1185 చదివితే రోజుకు 10 చొప్పున 4 మాసాల్లో 1200 అధ్యాయాలు అవుతాయి. అన్నీ కొంచెం ముందే. అంటే ఖచ్చితంగా ప్రతి 4 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తవుద్ది. ఈరోజు నుంచి మీరు ప్లాన్ చేయండి, రేపు మార్నింగ్ నుంచి 1 అరగంట. మీరు ఎక్కడో రాజులు ఎక్కడ మీకు పేరు ఉండితే అందరూ బుద్ధిగా చదువుకునేది కీర్తన గ్రంథం ఒకటి. అప్పుడు కొంచెం తెలివితేటలు తగ్గిన అనిపిస్తే సామెతలు.
ఏదైనా బ్రేకప్ లాంటి ఉంటే ప్రసంగి, మంచి ఉద్యోగం సాగుతుంటే పరమగీతం, మొత్తం నాశనం అయిపోతే విలాపవాక్యాలు. ఇలాగ సెలెక్టివ్గా ఏదోటి ఏరుకొచ్చి చదివే పిచ్చి బాపతి మనకు ఉండకూడదు. బైబిల్లో ఏది ఉత్తమం ఏది అధమం అనే ప్రశ్నే తప్పు కదా. మా తాతయ్య గారిని వారు కొత్తగా ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు, ఏమయ్యా అందులో దిగిపోయో కలిసిపోయి నీ గొడవ గోత్రం ఏమిటి, బైబిల్ బాగా చదివేస్తున్నావంట, ఏంటి గొడవ అని చెప్పాను. అవునండి చదువుకున్నానండి. ఈ 66 పుస్తకాలు ఉన్నాయట, అందులో ఏది బాగుంటుంది, నీకు ఏది ఇష్టం అని అడిగారంట. ఆయన అన్నారంట, బైబిల్ అనేది ఒక పంచదార చిలక లాంటిది, దాన్ని ముక్కు కొరికినా తోక కొరికినా తీగని ఉంటుంది అన్నాడంట. అంటే చిలక అచ్చులో పంచదార కలిగించి పోస్తే పంచదార చిలక అంటారు కదా, అందులో ఏది తీగ ఉంటుంది? బైబిల్ గ్రంథం అట్లాంటిదండి. ఇందులో ఇది బాగుంటుంది అది బాగుంటుందని ఏమి ఉండదండి. ఆమేన్. కాబట్టి నేను అంటాను, కొన్ని నాకు అర్థం అవ్వట్లేదన్నా చిరాకు వచ్చేస్తుంది, అందుకే చదవట్లేదు అనొద్దు. అర్థం అవ్వకపోయినా లాస్ ఏమీ లేదు. రీడింగ్కి ఇబ్బంది ఏముంది, నువ్వు మెడిటేట్ చేసి దాని మీద ఒక లెసన్ తయారు చేయమని ఇబ్బంది పడాలి, కానీ చదువుకుంటూ పో, నీకు అర్థం కాకపోతే ఏముంది. నేను చిన్నప్పుడు సంఖ్యాకాండం చదివేవాడిని కాదు, మమ్మీకి చెత్త కొట్టేసేది, అయినా సరే ఎట్టకొట్ట మోసం చేసి తప్పించేసేవాడిని. ఎందుకంటే అందులో జిమ్రీ, ఉక్రీ, బిక్రీ ఏంటో పేర్లు, బూజు, ఊజు, లూజ్ ఏంటండి పేర్లు, అవన్నీ ఎవరు చదువుతాడు చిరాగ్గానే. నాకు చిరాకు వచ్చేసేది. మమ్మీ దేవుని పేరు వల్ల మాకు ఆడెవడో ఉక్రీ అంటే ఆడి పేరు ఎందుకు మమ్మీ అంటే నువ్వు బైబిల్ మీద కామెంట్ చంపేస్తానే మరి వాయించేసేది నన్ను పట్టుకొని. అవి చదవలేక ఆ పేర్లు మెంటలు వచ్చేసి తప్పితే పడిపోయి ఇక ఆ పుస్తకం ఎగ్గొట్టేవాడిని. నేను సేవకు వచ్చిన తర్వాత ప్రభు ఒక సందర్భంలో నాతో మాట్లాడితే భయపడి, అది కూడా ఇంకా చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను, మీరు వినకపోతే మీకోసం చెప్తున్నాను. ఒక క్రీస్తు సంఘం సహోదరుడు పాత నిబంధన మొత్తం కొట్టివేయబడిందని, ఈ కొత్త పుస్తకం మాటకి చిన్న జోలు పెట్టుకుని సరిపోద్దని వాదించేవాడు ఒకటి నా దగ్గరికి వచ్చాడు. మాట్లాడుతూ ఉంటే నేను అతను చాలా అవసరంగా, నీవు చూడగల నేత్రం ఉంటే పాత నిబంధనలు ప్రతి పేజీలో ప్రభువుని చూడొచ్చు, ఏమనుకుంటున్నావు, కొత్త నిబంధన ఏమనుకుంటున్నావు అని రేంజ్లో చెలరైపోతున్నాను. అని ఏమన్నాడు, ఏంటి పాత నిబంధనలో ప్రతి పేజీలో యేసు ప్రభువుని చూపిస్తావా అన్నాడు. యాస్ అన్నాడు. నా బతుకంతా తెలిసిపోయినట్టు వాడు అంటాడు, ఏంటి సంఖ్యాకాండం కూడా చూపించగలవా అన్నాడు. ఈడికెట్ట తెలుసు నా నాయన, వీక్నెస్ మీద కొట్టాడు దుర్మార్గుడు, యేసు రక్తం ఏం చేయం. మరి అప్పుడు సౌండ్ తగ్గకూడదు, చూపిస్తా సంఖ్యాకాండంలో కూడా చూపిస్తా అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసాడు, వెళ్ళిపోయాడు. అమ్మాయిడు చూపించేలా ఉన్నాడు. ఆడటి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని వేసయ్యా మెట్టుకు గన్నం గట్టెక్కించావు, నీకు స్తోత్రం. ఆడు చూపించాలంటే నా పరిస్థితి ఏమైపోయిన, ఇప్పుడు నువ్వే కాపాడావు. అందుకని ఇప్పుడు దాకా నేను సంఖ్యాకాండం చదవాలా, ఆడు అదే ఎత్తాడు, ఇప్పుడు చదివేస్తానని. మీరు నమ్మండి, 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజుల్లో సంఖ్యాకాండం ప్రతిరోజు మొత్తం కంప్లీట్ చేశాను. 3 సార్లు సంఖ్యాకాండం మొత్తం చదివేశాను. 52 సందేశాలు ఒక్క సంఖ్యాకాండంలో. అలాగే 66 పుస్తకాలు కూడా బైబిల్లో, ప్రతి పుస్తకానికి 3 రోజులు ఉపవాసాలు. నా ప్రారంభకాలపు బైబిల్ ధ్యానం అంతా కూడా ఆది కాండం అంటే ఒక 3 రోజులు ఉపవాసం పెట్టుకోవటం. పని ఏముంది, మనల్ని ఎవడు పిలుస్తాడు, ఖాళీ జీవితం, ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం దాకా ఏం కోవటం లేదు, ఇదే పని. 3 రోజులు ఉపవాసం ఉంటాం, పొద్దున 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకొని వరుస పెట్టి 50 అధ్యాయాలు చదివేయటం, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవటం, మళ్ళీ తెల్లారి పొద్దున మళ్ళీ ప్రార్థన చేయటం, మళ్ళీ ఇదే పని. అలా 66 పుస్తకాలు కూడా 3 రోజులు ఉపవాసం పెట్టుకోవటం, ఆ 2 రోజులు గ్యాప్ తీసుకోవటం, మళ్ళీ 3 రోజులు, ఇదే ఉద్యోగమే. అలాగ 66 పుస్తకాల మీద నోట్స్, ఏ కామెంటరీ చదవకుండా, రెఫరెన్స్ బైబిల్ కూడా మెయింటైన్ చేయకుండా, ఇంకో జోలికి పోకుండా ఒట్ట బైబిల్ చదువుకోవడం, అర్థమైంది రాసుకోవటం, అర్థం కావుంది ఇంకో చోట రాసుకోవటం. అలాగే ఇన్ని నోట్సులు రాసుకున్నాను. ప్రారంభకాలపు బైబిల్ ధ్యానం అంతా కూడా అలాగే. ఈ పుస్తకాన్ని దేవుని కృపలో అనేక సార్లు మోకాల మీద చదివేసుకున్నాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను ఏమైనా ఎంకరేజ్ చేస్తానంటే, రోజుకు 1 గంట ఏకబిగిన కాకపోయినా పొద్దున్నో సాయంత్రం చెరుకు 1 అరగంట మీరు కేటాయించిన 4 మాసాల్లో బైబిల్ పూర్తి చేస్తారు. సంవత్సరానికి 3 సార్లు బైబిల్ పూర్తి. మీరు బ్యాప్టిజం పొంది 10 సంవత్సరాలు అయ్యి ఉంటే ఇప్పటికి 30 సార్లు బైబిల్ పూర్తి అయ్యి ఉండాలి. 30 సంవత్సరాలు అయినా పూర్తి అవ్వలేదు, దేవుని స్తోత్రం. కాబట్టి ఇది ఒక ప్లానింగ్ తప్ప అంతకన్నా ఏం కాదు. చక్కగా మీరు ట్రై చేయండి, బైబిల్ చదవండి. అలా వాక్యంతో అన్యోన్య సంబంధములో ఉండగానే
యేసు రక్తం వచ్చి పరిశుద్ధపరుచుద్ది. హల్లెలూయా. కన్ను తెరిస్తే ఫస్ట్ ఎవరండి? రైట్. అలాగే హవ్వను కూడా ఓ ప్రక్కటెముకను తీసుకెళ్ళి దేవుడు తయారు చేశాడు. ఎక్కడ? నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాడమ్. హవ్వను తయారు చేసి ఈమెకేమి పేరు పెట్టిన చుచ్చుటకు ఆదాము ఎదుటికి ఆమెను తీసుకుని వచ్చాను. ఎక్కడ వేరే ఆపరేషన్ థియేటర్ ఉంది, తయారు చేశాడు. అక్కడ ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు హవ్వకైనా ఆదాముకైనా కన్ను తెరిస్తే మొదట ఎవరు కనపడ్డారు? మొదట ఎవరితో మాట్లాడారు? కనుక యవ్వన జీవితమే ప్రారంభం. అయితే ఆ జీవిత ప్రారంభం దేవుడు. దేవునితో మాట్లాడందే, దేవుని స్వరం వినదే దినము స్టార్ట్ అవ్వకూడదు. ఇది కఠినమైన ఒక నిర్ణయంగా మీరు తీసేసుకోవాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇక రెండో మాట, ఆదికాండం 2:7 ఏంటది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించెను. అలా నిర్మించినప్పుడు కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎవరు కనపడతారు? రైట్, అది అయిపోయింది కదా. రెండో పాయింట్ చెప్తున్నాను మీకు ఇప్పుడు నేను. ఏముంటది? అదే 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. జెనసిస్ చాప్టర్ 2:15. చూసారండి, ఏదేను తోటలో దేవుడు ఆదామును పెట్టాడు కదా. ఎందుకట? దాన్ని సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దేవుడు ఆదామును ఏదెన్ని తోటలో పెట్టాడు. అంటే ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యాడమ్ ఏంటి చెప్పండి? దేవుని తోటను కాచుకోవటం. నా మాట మంచిగా వింటున్నారా మీరు? మన జీవిత ప్రారంభం దేవునితోనే అనుకున్నాం. అసలు మానవ జీవిత ప్రారంభం యవ్వనం, మన అనుదిన జీవిత ప్రారంభం వాక్యము, ప్రార్థన. ఇక 3వ స్టెప్లోకి వస్తే మన మొదటి పని దేవుని తోట. ఆమేన్. మన మొదటి పని ఏంటి చెప్పండి? ఆదామును దేవుడు 100 రకాల ఆజ్ఞలు ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. ఫస్ట్ చెప్పిందే దేవుని తోట. నానా ఈ తోటను సేద్యం చేయి, తోటను కాయి. అంటే యవ్వన దశ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన బాధ్యతగా తీసుకునవలసినది ఏమనగా దేవుని తోటలో పని చేయటం. దేవుని తోట అంటే సంఘం కదండి. కనుక దేవుని తోటలో నీకు ప్రేక్షక పాత్ర మహాపాపం. వచ్చిపోయే సభ్యత్వం అసలు మనకొద్దు. మనం ఒక పని కలిగి ఉండాలి. తోటను కాచుకోవాలంట, తోటను సేద్యం చేసుకోవాలంట. ఏమండి? తోటను కాచుకోవడం అంటే ఏంటి? కాచుకొనుట 2 విషయాలు. ఒకటి లోపల సొత్తు దొంగల పాలు కాకుండా కాచుకోవాలి. కాచుకోవటంలో మొదటి తాత్పర్యం. 2వ తాత్పర్యం, ఏ చెత్త ఏ దరిద్రం లోపలికి రాకుండా చూసుకోవాలి. ఇందులో ఉత్తమ విషయం పోకూడదు, లౌకిక చెత్త లోపలికి రాకూడదు. కాచుకునే పని అదే కదా. ఇప్పుడు సంఘములోని మహిమ, సంఘములోని పరిశుద్ధత, ఈ శాంక్టిటీ, ఈ ప్రత్యేకత, ఈ విశిష్టమైన విషయాలు ఇవేమీ కూడా కోల్పోకుండా మనం కాచుకోవాలి. 2వది, లోకములో ఉన్న చెత్త, ఆచారం కానీ సాంప్రదాయం కానీ పాపిష్టి విషయాలు కానీ సంఘములోకి జ్వరపడకుండా కాచుకోవాలి. ఈ పెద్ద బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడు? యవనస్తుల మీద పెట్టాడు. ఆదాముకి దేవుడు సృష్టించినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నన్ను దశమభాగం ఇవ్వాలరా. ఏమండి? ఈ ఫస్ట్ చెప్పిందల్లా నువ్వు నాతో మాట్లాడు, నీతో స్నేహం చేయడానికి రోజు వస్తాను, అది ఫస్ట్. 2వది ఏంటి? తోటను కాచుకున్నా. దేవుని తోట పట్ల బాధ్యత తీసుకొనవలసిన వయస్సు యవ్వన ప్రాయం. యవ్వన ప్రాయంకి వచ్చేసరికి యూ మస్ట్ ఫీల్ రెస్పాన్సిబుల్, యూ మస్ట్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్. నువ్వు వచ్చిపోయే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు.
ఇది నేను ఫీల్ అయిపోయి చెప్పడం కాదు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28 చదవండి. Lamentations chapter 3 verse 27 and 28. Lamentations chapter 3 verse 27. After Jeremiah అంటే after Isaiah after Song of Solomon. యవన కాలమున నా కాడి మొట నరునికి మేలు, దానిని వాని మీద మోపిన వాడు యెహోవాయే. నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డలందరూ మాట్లాడట్లేదు ఎందుకో, చల్లపడిపోయారు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. యవన కాలమున నా కాడి మోయిట నరునికి మేలు అనేది ఒక స్టేట్మెంట్, ఒక సలహా. మంచిది, మరి మీరు చూసుకోండి అని. దాంతో వదల్లా. దానిని వాని మీద మోపినవాడు. మోపినవాడా అంటే యవ్వన ప్రాయానికి వచ్చేసరికి ఆటోమేటిక్గా నీ భుజాల మీద ఏముంది? దేవుని కాడి అనండి. దాన్ని ఎవరు మోపారు? నిన్నెవడ మొక్కుకోమన్నాడు నాకు చెప్పకుండా అని తల్లిదండ్రుల మీద కలబడిపోయే భక్తులు చాలామంది ఉన్నారు. Mom, you cannot decide my future. It's my life. ఎలాగొచ్చేసిందిరా? నీకంటూ ఒక జీవితం ప్రసాదించిన వాళ్ళు ఎవరు? నీకంటూ అన్నపానములు ఇచ్చిన వారు ఎవరు? నీకంటూ వస్త్రములు ఇచ్చిన వారు ఎవరు? నీకంటూ సంస్కారం నేర్పిన వారు ఎవరు? నీకంటూ ఒక జీవితం ఉండాలని తాపత్రయవాడు వాడు వాళ్ళని పట్టుకొని ఇట్స్ మై లైఫ్ అంటే ఏమన్నా అర్థం ఉందా? మీ కంపారిజన్లో ఒక అవగాహన కోసం చెప్తాను సింపుల్గా. కోరహు అని ఎవడు గుర్తున్నాడు బైబిల్లో? ఆడేమంటాడు మోషే గారి దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, నువ్వేంటి పెద్ద హెచ్చించుకున్నావు, అందరం ఒకటేనండి, అందరం విమోచించబడ్డాం, అందరం సముద్రం దాటాం, ఏంటి పెద్ద మీరు? ఒరే కోరహ, నీకు మోషే గారికి తేడా ఎట్లేదట్రా? ఒరుడి దుర్మార్గం పరాకాష్ఠకి వెళ్ళిపోయిందిరా రే. సింపుల్. మీరు మన్నా తిన్నారు, మేము తిన్నాం. మీరు సముద్రం దాటారు, మేము దాటాం. మీరు మేఘం కింద నడిచారు, మేము నడిచాం. మీరు బండ్లో తాగారు, మేము తాగాం. ఇంకేంటండి మీరు స్పెషల్? ఆడికి నేను చెప్తున్నా వినండి, కోరగ్గాడికి ఈ ప్రసంగం. ఈ పళ్ళు ఒరే నువ్వు దాటావు, ఆయన దాటాడు, ఓకే, కానీ నువ్వు సముద్రం దాటిన వాడివి, ఆయన సముద్రం చీల్చినవాడు. నువ్వు మన్నా టన్నుల కొద్దీ తిన్నవాడివే, మన్నా తెచ్చినోడు. నువ్వు బండంలో నీరంతా ఒకడవే తాగేసినట్టు తాగేసావు, కానీ తెచ్చినోడు ఆయన. అసలు నీకు ఆయనకి తేడా లేకపోవడం ఏమిట్రా? అమ్మా నాన్న ఎంత సింపుల్ అయిపోయారంటే యవ్వన ప్రాయం వచ్చేప్పటికి. చిన్నప్పుడేమో అసలు మమ్మీ లేకపోతే మనం ఎక్కడ తినలేము, ఉండలేము, పడుకోలేము. అది 5 స్టార్ హోటల్ రేంజ్ భోజనం అని సార్ అమ్మ ఉండట్లేదు. ఇప్పుడు ఈ యవ్వన ప్రాయం వచ్చేప్పటికి అమ్మ ఎందుకో వంటలు బాగా చేయట్లేదు. చిన్నప్పుడు అమ్మ చేత్తో పెడితే అది కాకరకాయ కూడా మిఠాయికి మించిపోయి ఉండేది. ఇప్పుడు మిఠాయి కూడా కాకరకాయ అయిపోయింది. ఎందుకంటే ఆడు ఎవడితోనూ కూర్చొని తినేది అలవాటైంది కొత్తగా. ఏంటో పిల్ల అసలు అన్నం తింటలేదండి, బాబుగాడు కూడా తింటలేదండి, ఆడు ఆల్రెడీ తినేసి వచ్చాడు బయట. పిచ్చి తల్లికి ఏం తెలుసు? ఏడు చేస్తుంది కూర్చొని. టేస్ట్ బాగాలేదేమో రేపొద్దున ఇంకా కష్టపడి బాగా యూట్యూబ్ గురువుని ఆశ్రయించి కొత్త రెసిపీస్ కనుక్కొని వండుతుంది. వాడు అవి కూడా తినడం. ఎందుకని? రోడ్డు మీద గడ్డి గరిచారు ఆల్రెడీ వీళ్ళు. నేను చెప్పే ప్రపంచపు 7వ వింతలు 8వ వింతలు కాదు, సహజంగా జరుగుతున్న జీవిత క్రమాలు. మేమైతే అత్యవసరానికి పనికొచ్చే విధానం తప్ప పిల్లల దగ్గర డబ్బులు ఉంచొద్దని చాలా కఠినంగా చెప్తాం తల్లిదండ్రులకి మా సంఘంలో. వాళ్ళ అత్యవసరానికి ఆపదకి పనికొచ్చే కొన్ని విధానాలు వాళ్ళ దగ్గర ఉంచండి. కానీ ప్రతిరోజు ఏమండి ఏదో ఒక హోటల్కి వెళ్ళి, ఏదో ఒక షాప్కి వెళ్ళి, ఏదో ఒకటి కొనుక్కొని తినే ఓ చెత్త పద్ధతిని ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే, చిన్నప్పుడు అంటే మనం బాక్స్ కడతా కానీ పెద్ద ఇంకెళ్ళి తినట్లేదండి అంటే కుదురుకుంటలేదండి అని అర్థం. ఎక్కడో తేడా వచ్చింది.
పెట్రోల్ కారు కొనుక్కున్నాం మనం, కొంతకాలం పెట్రోల్ వాడిన తర్వాత ఆ తర్వాత నుంచి మనం పెట్రోల్ బదులు ఇంకేం వేస్తాం అందులో? అంతే, ఇంకేం వేసినా పోయినట్టే బండి, ఇంజిన్కే ఎసరు. వయస్సు ఏదైనా, చదువు ఏదైనా మన సిస్టమ్ మానకూడదు. చాలామంది పిల్లలు ఉదయకాల ప్రార్థనకి కొంతమంది తల్లిదండ్రులు లేపరో, సెలవు వస్తే వాళ్ళు 8 కూడా ఇంకా పొర్లుతుంటారు మంచం మీద, పొరలటమే. ఏమండి తండ్రి, సెలవు కదండి పిల్లలకి, రోజు పొద్దున్న లేచి రాత్రికి వస్తారండి. వాడు సర్వలోక పరిహారం, వాడు సిలువ మోసినట్టుగా అన్ని వాడు చదువుకోడు, వెళ్తున్నాడు స్కూల్కి, ఎద్ది పెద్ద ఉపకారం ఏముంది? మాకెలా నేర్పారంటే తల్లిదండ్రులు, స్కూల్కి సెలవు ఉంది కానీ ప్రార్థనకి సెలవు లేదు కదా కొడుక, లేచి ప్రార్థన చేసుకోవాలి, కాళ్ళ కుర్చీలన్నీ తీసుకొని ప్రార్థన చేసుకొని మీ పోర్షన్ బైబిల్ చదువుకొని అప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, చదువుకుంటూ ఆడుకో. ప్రార్థనే మా ప్రాణము అని పాడతాంగా. ప్రార్థన ప్రాణం అయితే సెలవు రోజున ఊపిరి తీసుకోకుండా ఎట్లుంటాం? ఆ రోజు ఎక్కువ పరిగెత్తి ఇంకెక్కువ ఊపిరి తీసుకుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి నా మనం ఏంటంటే ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకోండి. జీవిత ప్రారంభం యవ్వనం, అందుకే అది విలువైంది, శ్రేష్టమైంది. అది దేవుని పోలికలో, దేవుని స్వరూపంలోనే ఆరంభించబడింది కనుక అది శ్రేష్టమైంది. నెంబర్ 1. నెంబర్ 2, దిన ప్రారంభం దేవుని వైపు చూడటం, అనగా ప్రార్థన చేయటం, వాక్యం చదవటం స్టార్ట్ అవ్వాలి. నెంబర్ 3, యవ్వన ప్రాయం వచ్చేసరికి దేవుని కాడి మొయ్యాలి, తోటలో ఉండాలి. సంఘ పరిచర్య, సంఘములో పరిచర్య యవనస్తులందరి యొక్క కనీస బాధ్యత. కామన్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రిస్టియన్ యూత్ ఇస్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ చర్చ్. ఇందులో పాయింట్, దానిని వారి మీద మోపినవాడు యెహోవాయే. మోపినవాడు అంటే మోపేవాడు కాదు, ఆల్రెడీ మోపేశాడు. అంటే నీ శరీరానికి యవ్వన దశ వచ్చేసరికి నువ్వు పెద్దోళ్ళు అయిపోయినట్టుగా, ఇక నుంచి నా ఇండివిజువల్ లైఫ్ ఉన్నట్టుగా నన్ను ఇన్స్ట్రక్ట్ చేయకూడదు, నన్ను శిక్షించకూడదు, ఏది తినాలి తినకూడదు నువ్వు డిక్టేట్ చేయకూడదు. నౌ నాట్ ఏ చైల్డ్, మేము మేజర్. ఇఫ్ యు ఆర్ మేజర్, దట్ మీన్స్ యు ఆర్ గుడ్ ఇనఫ్ టు టేక్ ద యోక్ ఆఫ్ ద గాడ్. అది కదా మేజర్ అంటే అర్థం. దానిని వాని మీద మోపినవాడు యెహోవాయే, నా కాడి అనండి. ఏమిటి ఆయన కాడి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఐజాయా చాప్టర్ 9:6. ఐజాయా 9:6. ఆగండి. ఆయన భుజం మీద ఏముంది? నా కాడి అంటున్నాడు కదండి. ఏమిటి ఆయన కాడి? భుజం మీద ఏముందట? రాజ్యము అనండి. అంటే దేవుని కాడి అనండి. అంటే ఏమిటండి? దేవుని రాజ్యము యొక్క భారం. అంటే దేవుని రాజ్యం నిర్మించబడాలని, దేవుని రాజ్యం విస్తరించబడాలనే భారమే మన భుజముల మీద ఉండవలసిన కాడి. నువ్వు స్కూల్కి వెళ్తున్నావో, కాలేజ్కి వెళ్తున్నావో, జాబ్కి వెళ్తున్నావో, యవ్వన ప్రాయములో నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు భుజముల మీద మోపబడిన కాడి పేరు దేవుని రాజ్యం. You need to carry the yoke which is called the kingdom of God wherever you go. Amen. మాట్లాడలేదు మీరు? Amen. కాడి మోసే ఎద్దు, కాడి లేని ఎద్దు అనండి. మీరు బ్రహ్మాండం తెలుగు మాట్లాడుతున్నారు, సూపర్. అయితే ఇప్పుడు చెప్పండి, కాడి మోసే ఎద్దుకు కాడి లేని ఎద్దుకి తేడా ఏంటి? సింపుల్ చెప్తాను. ఇది ఫ్రీగా ఉంది, అది బరువు మోస్తా ఉంది. ఒక కత్తి తీసుకొని దీన్ని కొట్టు, దాన్ని కొట్టు, రెండింటి యొక్క స్పందన ఎలా ఉంటుంది? కాడి మోస్తున్న ఎద్దుని కానీ నువ్వు కత్తితో కొడితే మోసేది ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం వేగంగా మోస్తుంది. కానీ ఖాళీగా ఉన్న ఎద్దును నువ్వు ఒక్క కర్రతో కొడితే చెంగున ఎటు ఒకటి ఎగిరి దూకి పారిపోద్ది. అవునా కాదా? భుజముల మీద దేవుని రాజ్యపు కాడిని మోయించిన యువత దైవజనుడు శిక్షిస్తే, గద్దిస్తే, హెచ్చరిస్తే, సరిచేసే ప్రయత్నం చేస్తే చేస్తున్న పని మరింత బాధ్యతాయుతంగా చేస్తారు. ఆ కాడి లేనివాడు ఒక్క ఎగురు దూకి ఎటు కూడా పోతాడు. హే, దిస్ ఇస్ టూ మచ్, యూ కెనాట్ పనిష్ మీ లైక్ దాట్.
ఐఎమ్ జస్ట్ రెస్పెక్టింగ్ యూ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ లీనియన్స్, ఈవెన్ మా నాన్నగారు ఎప్పుడు నన్ను కోప్పడలేదు, అందుకే దరిద్రంలో తగలబడింది. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని వాక్యంలో ఉంది. చాలామంది గొప్పసారి మీ పిల్లల్ని ఇప్పుడు అసలు ఏమనమండి, చెత్త పేరెంటింగ్, 100% ఫెయిల్యూర్ పేరెంటింగ్. మళ్ళీ చాలా ఘనమైన సాక్ష్యం ఉంటే తగలబడింది. మళ్ళీ మేము పిల్లలు అసలు ఏమనమండి, అసలు అది బాగా చూసుకోవటం కాదు, దరిద్రంగా చూడటం. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని 13 సామెతల అధ్యాయం 13వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో సామెతలు ఏం చెప్తుందో తెలుసా? బాలుడి హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్ష దండము దానిని వానిలో నుండి తోలివేయును. మనతో పాటే మూర్ఖత్వం పుట్టద్దంట. అది పెరిగి 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 యవ్వన ప్రయోగించేపటికి ఒక రేంజ్లో ఉంటుంది. ఈ లోపే శిక్ష దండము ద్వారా దాన్ని తోలేయాలంట. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మీరు ఏమి గ్రహిస్తున్నారు ఇక్కడ? మన భుజముల మీద మోపబడిన కాడి పేరు దేవుని రాజ్యమును గురించిన భారం. దానిని మనము కోరుకోవాలా, పొందుకోవాలా? అక్కర్లా. ఆల్రెడీ ఆయన మోపేశాడు. దానిని మీ మీద మోపినవాడు మోపేశాడు ఆల్రెడీ. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ మీద దేవుడు కాడి నమ్మకంతో పెట్టాడు. నువ్వు వదిలించుకొని చిరాకు పడి కాడి విసిరేసి కాడి వదిలేసి వెళ్ళిపోతావని ఇష్టం, లేదా నమ్మకంగా లాగుతావని ఇష్టం. నేను ఒక వ్యక్తిని అడిగాను, నాన్న నువ్వు దేవుని కాడి వస్తున్నావా అని. ఎవరు వస్తున్నాయి? నో అంకుల్, దట్స్ నాట్ మై కాలింగ్. అడిగి కాలింగ్ అన్న పదవి ఎంత బాగా తెలిసిపోయిందో. కొంతమంది చాలా మంచి మంచి పదాలు మాట్లాడదాం ఉంటాడు, ఆడికి ఏం సబ్జెక్ట్ ఉండదు, అడిగేదో పెద్ద బేభత్సంగా చెప్పినట్టు ఉంటుంది, ఏముండదు ఆడి దగ్గర. ఆర్ యు బేరింగ్ ద యోక్ ఆఫ్ ద లార్డ్? నో అంకుల్, ఇట్స్ నాట్ మై కాలింగ్. ఒకసారి మత్తయి సువార్త 11:28 చదవండి. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి కొద్ది మంది యువకులారా, మరే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికను, దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునుడి అని ఎవరికి చెప్పాడు? సమస్త జనులకు చెప్పాడు. సమస్త జనులారా నా యుద్ధకు రండి. పిలుపు మాత్రం అందరికీ ఉందట. కమ్ టు జీసస్ అన్నది మాత్రం అందరికీ వర్తిస్తుందంట. టేక్ మై యోక్, దట్స్ నాట్ మై కాలింగ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందిని పిలిచాడు యేసు ప్రభు తన వద్దకు? ఎంతమందికి విశ్రాంతి వాగ్దానం చేశాడు? ఎంతమందిని కాడిమోయమన్నాడు కదా? అంటే అక్కడ అర్థం ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకొని సమస్యలు నా యొద్దకు రండి. నెంబర్ 1, నా కాడి మీ మీద ఎత్తుకునండి. నెంబర్ 2, నా విశ్రాంతి మీకు లభించింది. నెంబర్ 3, ప్రభు దగ్గరికి వచ్చుటకును విశ్రాంతి పొందుటకును మధ్యలో ఏముంది? దేవుని కాడి మోయటన్నది ఉంది. అది ఆప్షనల్ కాదు, అది ఖచ్చితంగా ఇట్స్ ఎ కంపల్షన్ టు ఎవ్రీ క్రిస్టియన్. యవ్వన కాలం అంటే ఏమనుకుంటున్నారు? వయస్సు వంకదిద్దుద్ది అని ఒక సామెత ఉంది తెలుగులో. చిన్నప్పుడు చూడగానే దడుచు తెచ్చే పిల్లలు కూడా కొంచెం యవ్వన ప్రేమ వచ్చేప్పుడు కొంచెం ముక్కు మొహం కొంచెం ఒక రూపానికి వచ్చి పర్లేదు చూడబుద్ది ఆకారానికి వస్తారు. చిన్నప్పుడు చూస్తే బాబాయ్ ఏ శక్తి పెంచేయం అనుకోవలసిన వాళ్ళు కూడా. అదే సామెత ఆత్మీయత కూడా వర్తించాలి. ఆధ్యాత్మిక ఆరంభ దశలో చిన్న చిన్న లోటుపాట్లు పొరపాట్లు పడి లేవటాలు ఉన్న ఒక ఆత్మీయ జీవితంలో ఒక యవ్వన ప్రాయానికి వచ్చేసరికి ఇష్టము పుట్టించు ప్రాయం రావాలి. హెజ్కేలు 16లో చెప్తాడు, నీ జనన విధము చూడగా నీకు నాభీసూత్రము కయ్యబడలేదు, రక్తములో ఉన్నప్పుడు పొరలాడుచుంటివి. నేనే వచ్చాను, నీకు ఉప్పు రాశాను, బట్ట చుట్టాను, నిన్ను మెల్లిగా నీతో చక్కగా ఇచ్చి పెంచాను. ఇప్పుడు నీకు ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చింది అంటాడు దేవుడు. మనం కూడా పాపములో పొరలాడుతుండగా ప్రభు మన దగ్గరికి వచ్చాడు, మనల్ని విమోచించాడు, రక్షణ వస్త్రం చుట్టాడు, మనల్ని కడిగాడు, వాక్యంతో పెంచుతున్నాడు, ఆత్మచేత బలపరుస్తున్నాడు. ఒక రోజు కాదు ఇంకో రోజుకైనా మన వైపు చూస్తే మనకు ఇష్టము పుట్టించే ప్రాయం రావాలి మనకి. మరి ఎంతసేపు ఇంకా పొరలాడుతుంటే పాపంలో పడి
ఇంకా ఇంకా పొరపాట్లో ఉంటే, ఇంకా అలవాట్లో ఉంటే, ఇంకా లోక స్నేహాల్లో ఉంటే, ఇంకా శరీర సంబంధమైన పాపాల్లో ఉంటే, పాటే ప్రార్థన కనెక్షన్ ఎవరితోనో చెయ్యి. మరి ఏమి క్వాలిటీరా నాయనా? మొదట దేవుడు అనుకున్నాం కదా, తర్వాత దేవుని తోట అనుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తోటను సేద్యం చేసుకోవాలా, కాసుకోవాలా వద్దా? ఆదికాండం 2:7 చేశాడు. స్వరూపంలో పోలికలో. 15 తోటను చూసుకోరు అన్నాడు. 18 నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయం. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు ఆల్ యూత్. మై గాడ్, దిస్ ఈస్ ద ప్రామిస్ ఐమ్ వెయిటింగ్ ఫర్. హల్లెలూయా జీసస్. ఓ మై గాడ్, యు ఆర్ సో గుడ్ టు మీ. టు ఫైండ్ అవుట్ ఎ గుడ్ కంపానియన్ టు మై లైఫ్. అసలు యేసు ప్రభుతోను ఆయన తోడును పొందుకుంటూ ఆయనతో గడిపిన బతుకే ఏదన్నా ఏడితే ఇంకో తోడు యేసు రక్తం ఏం చేయం. మాట్లాడతలేదు ఎవరన్నా? యునో పాస్టర్ యు ఆర్ హర్టింగ్ మీ. No, I'm trying to give you directions for the better life, for the blessed life, the abundant life. If you follow this route, you will reach the destination which you are expecting in your life. ఈ వరుస నీకు దొరకాలి. అమాయకంగా కొట్టుకుపోవటం కాదు, చెత్తలో పడి గాల్లో పడి ఇరిగిపోవటం కాదు. మనం ఓ రూట్ పట్టుకోవాలా. ఈనాటి భక్తులు ఆ గూగుల్ మ్యాప్స్పై ఆధారపడ్డ దాంట్లో దశంభాగం బైబిల్పై ఆధారపడ్డ ఆడెవడో రూట్ తప్పడు. ఇంటి పక్కన కిరాణా కొట్టు రమ్మంటే మ్యాప్ పెడతాడు. నేను అంటాను, మొన్న ఒక బ్రదర్ని అడిగాను, రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే రూటే కదా, మళ్ళీ ఎందుకు పెట్టావు లొకేషన్ అన్నాను. అంటే అన్న ట్రాఫిక్ జాములు ఉంటే అది ఈజియెస్ట్ రూట్లు చెప్తుందన్న, రూట్ తెలుసు కానీ అలాగైతే తొందరగా వస్తామన్నా. అసలు ఇందులో ఇంత విషయం ఉంటే బైబిల్ ఎంత ఉందన్నా, నన్ను అన్ని దానికి లింక్ పెట్టకన్నా అని. అసలు లింకు నేను ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నీకు అసలు కనెక్షన్ లేదు కాబట్టి అని చెప్పాను అడిగి. అన్నా దిస్ ఈజ్ టూ మచ్ అని నేను చెప్పేది. అది కూడా టూ మచ్ అడ్డగోలుగా బతుకుతున్నావు. యు గాట్ మై పాయింట్. అక్కడ ఏమని చెప్తుంది వాక్యం? మొదట దేవునితో, రెండవది దేవుని. ఈ తోటలో అతను పేస్తున్న పనులన్నీ చూసి దేవుడు నమ్మకత్వం చూసి ఓకే ఇతనికి ఒక సహాయం ఇద్దాం. అసలు సహాయం ఎందుకు? బోల్డ్ పని ఉంది కాబట్టి. ఓరను కూర్చున్నోడికి సహాయం ఎందుకు? దేవునికి స్తోత్రం. మీరేం మాట్లాడతలేదు. ఇప్పుడు దేవుడు అతనికి సాటి అనే సహాయం ఇద్దాం ఎందుకు అనుకున్నాడు? అతడు నమ్మకంగా కొన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నాడు, అప్పగించిన పని చేస్తున్నాడు. దేవుని తోటలో నేను చెప్తున్నాను, ఇంకా పెళ్ళి కాని వారు ఉంటే ఓకేనా, మీకు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటే, దేవుడి విషయంలో జోక్యం చేసుకొని కార్యం చెయ్యాలి అని మీకు ఆశ ఉంటే ఓకేనా, దేవుని తోటలో నమ్మకంగా పనిచేయండి. దేవుని సంఘములో యథార్థంగా బాధ్యతలు నిర్వర్తించండి. దేవుడే జోక్యం చేసుకొని ఇనిషియేటివ్ తీసుకొని నీకు తగిన భాగస్వామిని తన చేతులతో చేసి పట్టుకొచ్చి నీ ముందు నుంచో పెడతాడు. దేవుడు ఇంతపాటి నమ్మకస్తుడు అని మీకు అనిపించలేదా? మరి దేవుడే పనిగట్టుకొని తీసుకొచ్చి మీ ముందు పెడతాడంటే ఒక్కరు కూడా ఆమె అనలేదు. భాషలు అట్లా చెప్తారు కానీ ఐ మస్ట్ అప్లై ఇన్ telugumatrimony.com. నీకు ఎందుకు వచ్చిన పని రా అది? అది ఎవరు చేయాల్సిన పని? తోటను ఎవరు సేద్యం చేయాలి? మనం. తోటను ఎవరు కాయాలి? మనం. భాగస్వామిని ఎవరు తేవాలి? దేవుని బాధ్యతలు దేవుడికి గుర్తు చేయాల్సినంత అవసరం ఉండదని మీకు మనవి చేసుకుంటున్నాను. మన దేవుడు పడుకుంటే పొద్దున్న లేపాల్సిన బ్యాచ్ కదా ఆయన. పొద్దున లేపి ఇంకెంత పడకుండా లేకని మనం లేపి మనమే టిఫిన్ ఎట్టి మనమే రాత్రి మళ్ళీ పడుకోబెట్టి, మన దేవుడు ఆ టైప్ కాదండి బాబు. మీకు దండం పెడతాను. ఇజ్రాయేలును కాచువాడు కొనుకడు ఆయన ఏంటి సార్? పాటలు ఎవరు పడితే రాస్తే కూడా అట్టగా ఉంటుంది. ఆ మధ్య పాట మీరు విన్నారో లేదో,
బజ్జో కన్నా ఇమ్మానుయేలు, మమ్ముగన్న చిన్నారి యేసు. వీడు కష్టపడుతుంది వేసుకుని పడుకోబెడతాకి. अरे फुल व्हाट यू आर सिंगिंग यार. थोड़ा बहुत सोच समझ कर गाना है यार. यीशु मसीह के बारे में तो गाना है. ఏం పాడుతున్నావరా నువ్వు? ఇంకొకడు అంటాడు, నిన్నుగాన మరియమ్మ యోసేపులెప్పుడో నిద్రించి. అది ఏట్రా? ఒక నిమేషము నీవు నిదురించుమయ్యా. బతివినాడేస్తున్నాడు, ఒక్క నిమిషం పడుకోయ్యా అని. ఆయన ఒక్క నిమిషం కన్నుమూతి ఎట్లుంటుంది తెలుసురా? ఈడు అంటాడు పన్ని కట్టుకుని బతిమాలేస్తున్నాడు మోకాలు వేసి, కసి పడుకో ప్రభువా. ఆయన కన్ను మూస్తే నువ్వేం చేద్దామనరా నువ్వు? పాపిష్టి బుద్ధులు నశించును గాక. మంచోళ్ళందరూ ఆమేనండి సార్. ఏమిటండి మీరు? మన యేసు ప్రభు అలా ఆయన బాధ్యతలు ఆయన చేస్తాడు నమ్మకంగా. పొద్దున్న లేచి, లార్డ్ ఇట్స్ ఎ జెంటిల్ రిమైండర్ దట్ యూ షుడ్. అంత అవసరం ఉండదు సార్. మంచివాడు సార్, మంచి తండ్రి, కన్న తండ్రి, ప్రేమగల తండ్రి. అడగక ముందే అక్కరనెరిగి అత్యధికముగా దయచేయుచుంటేవి కీర్తించెదను. అట్లాంటి దేవుడు అండి ఆయన. నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగా నీవే వారికి కృప చూపుచుంటివి. ఆమేన్. అంత మంచి దేవుణ్ణి పట్టుకొని చాలా సిన్సియర్, సీరియస్, బిగ్గెస్ట్, లెంగ్తెస్ట్ ప్రేయర్ ఏంటంటే మ్యారేజ్ గురించే. దర్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ లార్డ్. ఐ మీన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఐ కెనాట్. Everybody is looking good and wonderful. Even I inquired about the salary and all, this good package. Ori దుర్మార్గమా. అది ఏ ప్యాకేజ్ అయినా మన ఫ్యామిలీ ప్యాక్ కాదురా. పాపిష్టి ప్రయత్నం చేయబోక నశించిపోతావు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పోలిక, దేవుని స్వరూపం. మొదటి దేవుడు, రెండోది మొదటి దేవుని పని, తర్వాత వివాహం చూసుకోవాలి. తర్వాత దేవుడు చేస్తాడు, మనం చూసుకునేది కాదు. వివాహం మన సబ్జెక్ట్ కాదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు చెప్పండి, అంటే వివాహం లేదు కానీ కొంతకాలం ఆదామవ్వ సరదాగా ఉన్నారా? మాట్లాడరా మరి ఇప్పుడు? జస్ట్ రిలేషన్షిప్. ఓకే, ఈ బగిలిపోద్ది మళ్ళీ ఒక్కొక్కడికి. నీకు మళ్ళీ పాపిష్టి మాటలని, పాపిష్టి బుద్ధులని. స్త్రీ పురుష సంబంధం, సహవాసం, అనుబంధం, ఆప్యాయత, సహజీవనం వివాహముతోనే. వివాహం తర్వాతే. ఈ ముందు హాయి బయలు కూడా లేవు, ఉండకూడదు. ఇలాంటికి ఆమె చెప్పరు మీరు? ఏమో ఒప్పుతలేదురా మీకు? ఏం పిల్లలరా మీరు మరీను? అయ్యో ఎంత ఘోరం అండి. ఒకవేళ ఇప్పటికీ ఎలాంటి ఫ్రెండ్షిప్లు, అలాంటి సరదాలు ఉంటే ఇమ్మీడియట్గా కట్ చేసి పారేసి, డిలీట్ చేసేసి, దొంగసట్టుగా కాదు, నాకు దేవుడు మాట్లాడాడు, నేను పశ్చాత్తాపడ్డాను, ఇక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను, ఈరోజు నన్ను మర్చిపో, నేనైతే మర్చిపోతున్నా అని చెప్పి అన్ని రకాలుగా బ్లాక్ చేయగలిగితే నీకు నిజమైన యథార్థమైన మారుమనసు వచ్చినట్లు లెక్క. ఇక్కడ ఆమె అని చెప్పేసి అక్కడ చాటింగ్ కంటిన్యూ చేస్తే నువ్వు పోయావు. మా చర్చిలో కొంతమంది యవనస్తులు ఉంటారు. వాళ్ళ 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 ఇన్బాక్స్, వాళ్ళ కాల్ హిస్టరీ, వాళ్ళ యూట్యూబ్ హిస్టరీ, వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ ఏమాత్రం డిలీట్ చేయరు. అసలు డిలీట్ చేయరు. ఒక నెల క్రితం కూడా మనం చూడొచ్చు ఇవాళ. అసలు అసలు హిస్టరీ డిలీట్ చేయరు. దమ్ముండాలి సార్ బతకాలంటే. అంత ఈజీ కాదు. అంకుల్ యూ కెన్ చెక్ మై మొబైల్ అంటారు మా బిడ్డలు. నేను గంభీరంగా వాళ్ళ దగ్గర కనపడినా ఎంత మురిసిపోతాను తెలుసా?
వాళ్ళ కోసం మోకరించినప్పుడు అప్రయత్నం కన్నీరు వచ్చేస్తుంది. దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ విత్ అవర్ పాస్ట్ అంకల్ అని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి. చాలా హుందాగా వాళ్ళ దగ్గర కనబడతాను, ఓకే దట్స్ గుడ్ ఆల్ రైట్ అంటాను, కానీ లోపల ఎంత మురిసిపోతాను, ప్రభా మంచి బిడ్డలు ఇచ్చేవయ్యా. మోకరిస్తే అప్రయత్నంగా కన్నీరు వస్తుంది. వాళ్ళని తలుచుకుంటేనే వాళ్ళ కోసం ఏడవకుండా కన్నీళ్ళతో వారి కోసం ప్రార్థన చేయకుండా ముగించలేను. అలాంటి జీవితం అంత ట్రాన్స్పరెంట్గా బ్రతకడం అంత ఈజీ అని కాదండి. మనకు తెలుసు కదా, మన సమాజంలో ఉంటున్నాం. We spend lot of time with our mobile, we know. అవసరంతో ఒకసారి టైం పాస్ అవ్వక ఇంకొకసారి మనకి ఇష్టం లేకపోయినా ఆడెవడో జ్వరబడి ఫోన్ చేసినందుకు ఆన్సర్ చేసి హలో హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాడ్ యూ బ్రేక్ఫాస్ట్ అంటే ఆడికి ఆన్సర్ చెప్పాలి. మనం తింటే ఆడికి ఎందుకు, తినపోతే ఆడికి ఎందుకు, ఆడికి పని పాట లేకపోతే పనికి మల్లుడు. అరే తేరుకో క్యా ఫరక్ పడితే భాయ్, నేను తింటే తినపోతే నీకేమైందిరా. ఈ సన్నాసుడు బైబిల్ చదివా ప్రార్థన చేసామని ఎంక్వైరీ రేంజోడు కాదీడు. నేను చెప్తున్న మాట వినండి. ఆదాము ముందు పరిచయం ఉందా అవ్వమ్మకి? అవ్వమ్మకి పరిచయం ఉందా? ఆ క్షణం వరకు సంబంధం లేదు. ఒక్కసారి వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత తమ తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకున్నాడు. వీళ్ళు అంటారు మనకు ఒకరి పట్ల ఒక అవగాహన లేకపోతే ఒక కొత్త వ్యక్తితో మనం ఎలా కలిసిపోగలమండి, ఎలా మింగిల్ అవ్వగలమండి. ముందు 3 సంవత్సరాలు పూసుకొని తిరుగుతారో సైతానా. నీకు మళ్ళీ బతుకని బైబిల్కి నీకు సంబంధం లేదా? యేసు ప్రభువుని పక్కన పెట్టేసావా? వాక్యాన్ని పక్కన పెట్టేవా? ఎవడు తగిలించుకున్నావు తలకాయలో? పనికి మళ్ళీ మాట్లాడి నేనంటే చెప్తా అన్నాడు, అంకుల్ బైబిల్ అంతా ప్రేమ 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 అని ఉంటే మీరేంటి అంకుల్ ప్రేమించొద్దు అంటారు? నేను అన్నాను, రే నా ప్రసంగం పూర్తిగా వినలేదు, నువ్వు మధ్యలో ఏదో ఒక పాయింట్ని బాధపడుతున్నావు, నేను ప్రేమించమని చెప్పాను. ఇస్ ఇట్ అంకుల్? ఆవిడ ప్రాణం లేసి వచ్చింది. యాజ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ హిమ్ లైసెన్స్ టు డూ సంథింగ్. అవును నాన్న, ప్రేమించాలి కానీ ప్రేమకు ఒక ఆర్డర్ ఉంది నాన్న. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నీ దేవుడు నీ యెహోవా అని. పూర్ణ 5 పూర్ణాలు అయిపోయింది. మరి ఇంకేం మిగిలింది రా పూర్ణం యువతలోకి ఇవ్వడానికి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడు నీ యెహోవా అని మొత్తం పూర్ణం సమర్పయామి. అరే క్యా బచ్ గయా ఇస్కే లియే, జో హై ఉస్కో దే దియా భాయ్. ఇంకేముంది, అయిపోయింది. నెక్స్ట్, నేను నిన్ను ప్రేమించినట్లు నీ సహోదరుని ప్రేమించాలి. నెక్స్ట్, నిన్ను నీవు ప్రేమించినట్టు పొరుగువారిని ప్రేమించాలి. నెక్స్ట్, శత్రువుల కొరకు ప్రార్థన చేసే అంతగా వారిని ప్రేమించాలి. ఇంకా అంకులు అంటే బైబిల్ అంతకన్నా లేవురా అని చెప్పారు. ముందా బైబిల్ దేవుని ప్రేమించనుందా లేదా? సహోదరుని ప్రేమించనుందా? పొరుగువారిని ప్రేమించనుందా? శత్రువుని ప్రేమించనుందా? మరి ప్రియుణ్ణి మేము ప్రేమించొద్దని ఆడ చెప్పామరా? ప్రేమించమని చెప్తున్నామంటే ఆడికి సంబంధించింది ఒకటే లేదు అందులో. ఎఫెసీయులు చెప్పాడు, ఎవడును తన శరీరంలో ద్వేషించడు ప్రేమిస్తాడు. శరీరం అంటే జీవిత భాగస్వామి. భాగస్వామి అయిన తర్వాత ప్రేమించినట్టు చాట్ చేయాలి. ఫార్ములా అది. నువ్వు తెగ ప్రేమించేసి రోజులు చాటింగ్లు ఏమిటి, వీడియో కాల్స్, ఫోన్ కాల్స్, బాగోగులు చూసుకోవటాలు నీకు అంత అవసరం లేదు. నోరు మూసుకొని నీ పనిలో నువ్వు ఉంటే చాలు. రేపొద్దున వాళ్ళ పుట్టినరోజు ఇవాళ నుంచి పడుకోడు. నీచి నికృష్ట పాపిష్టి మానవ మారు మనసు పొందు, దేవునికి స్తోత్రం కలుగునగా. ఓరు బాబు, ఆదికాండం 2వ అధ్యాయం అర్థంలో ప్రార్థన గురించి మాట్లాడుతున్నావు ఏంటారు నువ్వు? ఆదికాండం 2 తెవలేదు నీకు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, కరెక్టే. అది ప్రార్థన 1:7. మరి ఆదికాండం 2
దేవుని తోటలో పని చేయి. నీ పనితనాన్ని చూసి నమ్మకత్వం ఒక రోజున దేవుడు ఆయన ఇస్తాడు. ఆయన చేతులతో నీ కొరకే తయారు చేసిన ఒక బిడ్డను నీకు ఆయన ఇస్తాడు. ఆడపిల్ల రొట్టెలు చెప్పాలంటే నీ కొరకు సిద్ధపరచబడిన వ్యక్తి దగ్గరికి నిన్ను తీసుకొస్తాడు. ఈలోపు అసలు మనకు సంబంధం లేవు. ఆయన వైపు చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన తోటలో పని చేసుకోవాలి, అంతవరకే. చాలామంది ఒక మంచి సంఘంలో ఎందుకు సభ్యులుగా ఉంటారంటే యాక్టివ్ పార్ట్, చాలామంది ఎవరుస్తున్నారు కనుక సంఘంలోంచి మంచి సంబంధం వస్తుందేమోనని. వీళ్ళు ప్రేమించరు, కేవలం ఆశిస్తారు. వీళ్ళు ప్రేమలో పడిపోయి రాసుకొని పోయి అలాంటి ఫాల్తు రకం కాదు, చాలా అఫీషియల్గా హుందాగా కనిపెడతా ఉంటారు. అప్పుడప్పుడు వీలైతే పాస్టర్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్గా పెడుతుంటారు. సంఘ పెద్దలు కొంచెం టచ్లో ఉంటారు. ఏవో కిలాడి అయి ఎవనో ఒక ప్రత్యేకమైన జీవితం సార్. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్థాయి, దాన్ని ఎంజాయ్ చేయాలి. మనం మహిమలో ఉండాలి, దేవుని తోటని సంగతి చూడాలా. ఆయనే బాధ్యత తీసుకొని మనకు కావలసిన సెటప్ చేస్తాడు, కరెక్ట్గా తీసుకొస్తాడు ఆయన. దేవునికి అంత విషయం లేదు, అలా చేయలేడు అనుకున్న వాడు ఇంకేమైనా ట్రై చేయండి. అంత విషయం ఉంటుంది కానీ నా మీద అంత కన్సర్న్ ఉండదు అనుకుంటే నువ్వు ట్రై చేయి. ప్రాణం పెట్టాడు నాన్న. తన స్వంత కుమారుణ్ణి మనకియ్య వెనుతీయని దేవుడు ఇంకేమైనా ఇవ్వకుండా ఆపుతాడా అని అడిగాడు ఆయన రోమాపత్రిక 8లో కదా. కానీ ఎందుకు ఇవ్వన్నానా? మనకి బెస్ట్ ఇస్తాడు దేవుడు, తప్పకుండా బెస్ట్ ఇస్తాడు. మనం చేయవలసిన పని దేవుని తోట, ఆయన చేయవలసిన పని మన వివాహం. మనం దేవుని పనేమో ప్రభా నువ్వే మాట్లాడు ప్రభా, నువ్వే వెళ్ళు ప్రభా, నువ్వే దర్శించు ప్రభా, నువ్వే చేయి ప్రభా. ఆయన చేయవలసిన మొత్తం ఆయనకి చెప్పేసి మనం చేయవలసినని ఇది ఎవరో చేయవలసింది, ఇది మాత్రం మనం ట్రై చేస్తుంటాం. అవునా కదా చెప్పండి? నేను చెప్పేది అది. దేవుని తోట గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. నువ్వు బాధ్యతగా పనిచేస్తుండు, నీ గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నీకు ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలి, నీ లైఫ్లోకి ఎవరిని తీసుకురావాలి, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి. దేవుడు తీసుకెళ్తే ఆడపిల్లలకి చెప్తాను ఈ మాట, రే పిల్లలు వినండిరా, దేవుడు తీసుకెళ్తే లైఫ్ ఎట్లా ఉంటుంది చెప్పనా? ఆదాము అవ్వల్ని దేవుడు ఏదేను తోటలో ప్రవేశపెట్టిన నాటికి అన్ని ఫలవృక్షాలు ఇంత చెట్లు ఉండేయా? జాగ్రత్తగా నీళ్ళు పోసుకొని పెంచుకొని తినను అని చెప్పాడా? ఈలోపు చచ్చిపోడు. ఫలములు సమృద్ధిగా ఫలించిన స్థితిలో ఉన్న తోటలో పెట్టాడు దేవుడు. అంటే డే 1 నుంచి నువ్వు నచ్చిన ఫలం కోసుకొని తినటమే. ఇది రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతా కంటిన్యూ అవ్వాలి కాబట్టి నువ్వు సేద్యం చేయాలి తప్ప, నువ్వు సేద్యం చేస్తే కానీ పండు దొరకని స్థాయి కాదుగా. నీకు సమస్తము సిద్ధపరచబడిన లైఫ్లో తీసుకెళ్తాడు దేవుడు నిన్ను. నువ్వు ఆయన పని మీద ఉండు. నువ్వు చేతికి ముతికి ఎత్తుకునేంత పరిస్థితి నీకేముండదో దరిద్రం అని. అబ్బే, నీ కుటుంబాన్ని బట్టో, దరిద్రపు కులాన్ని బట్టో, పాపిష్టి పనికి మళ్ళీ అర్థం పడుతున్న మతాన్ని బట్టో, వ్యర్థమైన మోసపడుతూ అన్యాయపు శిరుని బట్టో, శరీరాన్ని బట్టో, ఆకారాన్ని బట్టో, రంగుని బట్టో ఏముండదు సార్. తోటలో నువ్వు పని చేస్తుంటే చాలు, దేవుడు సెట్ చేస్తాడు మొత్తం. డోంట్ టు టచ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అయ్యో, మన తల్లిదండ్రుల కన్నా మంచోడు, మన తల్లిదండ్రుల కన్నా నమ్మదగినాడు, మన తల్లిదండ్రులకి ఎక్కువగా ఆధారం. ఎందుకంటే వాళ్ళకు కూడా మన తల్లిదండ్రులకు మన మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళ ప్రేమకు వాళ్ళ శక్తి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి, దేవునికి ఉండవు కదా. అమ్మ నాన్నలకు ప్రేమ గలవారు కాదని నేను అనడం లేదు. వారికి ఎంత ప్రేమ ఉన్నా ఉజ్వల భవిష్యత్తు మనకి ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళ చేతిలో ఉంటుందా భవిష్యత్తు? దేవుడు ఇవ్వాలి కదా. బైబిల్లో ప్రేమ వివాహాలు ఉన్నాయా? ఒక హీరో ఉన్నాడు మనకి, యాకోబు కదండి. 7 సంవత్సరాలు 14 ఏళ్ళు కొలువు చేశాడంటే ఒక అమ్మాయి కోసం. ఇక్కడ ఒక మోసం చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టి అన్నగారు ఆస్తిని లాగేశాడు, కత్తిపెట్టి కొత్తండి పారిపోయాడు. ఇక్కడ చేసిన నిర్వాహకం సూపర్ ఏం కాదు. నాన్నగారిని దగా చేసి అన్నగారు కొంప ముంచి అటు పారిపోయాడు. పారిపోగానే వెళ్ళటమే ఈ అమ్మాయి కనపడింది. కనపడగానే మై గాడ్,
థ్యాంక్ యూ జీసస్, యూ బ్రాట్ మీ ద రైట్ ప్లేస్, థ్యాంక్ యూ జీసస్, యూ సో గుడ్ టు మీ, హల్లెలూయా. మామయ్య మామయ్య గారు ఏమన్నారు, దాందే ఉందరా, ఎవడికన్నా నా అల్లుడికి నీకు ఇవ్వడం మంచిదే కదరా, తప్పకుండా ఇస్తానంటే థ్యాంక్ యూ మామయ్య అంటే అంత కంగారు పడకో. ఒక పనికి మాలినోడికి ₹10 పనికిరానోడికి యూజ్లెస్ ఫెలోస్కి నేను ఇవ్వలేను కదా, నువ్వు 7 సంవత్సరాలు నా మందలకాయ పర్లేదు, భార్య బిడ్డలను పోషించుకోగలడు, ఇడా మాత్రం బుద్ధిమంతుడు అనిపిస్తే నీకు ఇస్తాను అన్నాడు. ఇంకా 7 సంవత్సరాలు పనిచేశాడు సార్. అసలు ఏ కొంపలోంచి వచ్చాడు మనడు? అబ్రహాం గారి కుటుంబం అంటే ఏంటి? పూటకి 400 మంది తినేవాళ్ళు, రాజులు ఇంటికి వచ్చి ముందు నిలబడేవాళ్ళు, రాజులే అబ్రహాం అని మహారాజు అనేవాళ్ళు. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఈ 14 సంవత్సరాలు పాలేరుతాను, ఈ దరిద్రం, ఈ రొచ్చు, ఈ దరిద్రం ఇందులో మునిగిపోయి అన్ని పూసేసుకుంటున్నాడు ఒంటికి. ఎందుకని? ఇంత కష్టపడి ప్రేమిస్తే 7 సంవత్సరాలకి ఏం జరిగింది? గుడ్డిదని ఇచ్చి పెళ్లి చేసేటాడు. అంతా తెరవాటి వ్యవహారం, పొద్దున్నే చూసుకునే పాటు మొత్తం అయ్యి బాబాయ్ మామయ్య ఇది మోసం అన్నాడు. మోసమా? పిచ్చి వేషాలు వేయకు. పెద్ద కూతురుకు పెళ్లి చేసిన వాడు చిన్న కూతురు పెళ్లి చేస్తాడు, బుద్ధిని మాట్లాడుతున్నావా? అన్నం తింటలేదు నువ్వు, ఏంట్రా మోసం ఏంట్రా? పెద్ద పిల్లకి చేయకుండా చిన్న పిల్లకి చేస్తే మోసం, నేను కరెక్ట్గా చేశాను అన్నాడు. అంటే యాక్చువల్లీ మామయ్య మరి అంటే ఇంకో 7 more years అన్నాడు. ఓకే, వీడికి ప్రాబ్లం ఏమీ లేదు, వీడికి ఒక భవిష్యత్తు, గురియా, గమ్యమా, 14 ఏళ్ళు సిగ్గు శరం లేదు నీకు, ఇదే పని మీద వచ్చావు నువ్వు. అది అయిపోయింది, ఆమెను కూడా చేసుకున్నాడు. ఇంకా దాసీలు మొత్తం పెద్ద ఫ్యామిలీ వస్తే నుండి ఒక బెటాలియన్ వచ్చినట్టు ఉండేదంట. అది కూడా రాశాడు. 32 వచ్చా మొదట వచ్చినోడను సైన్యంలో ఉన్నానంట. యాకో ఫ్యామిలీ అందరిని బయలుదేరి వస్తుంటే ఇది ఒక సైన్యం. ఇంత సైన్యం ఏం చేశాడు? రేవు దాటి యువతలకు వచ్చేపాటికి ఎయిర్పోర్ట్లో దిగంగానే కత్తులు వేసుకుని 400 మంది ఉన్నారు. మారో అన్నారు అంతే. ఇటు ఒక భార్యను కొంతమంది పిల్లల్ని, అందరినీ చెట్టుకొకరు పుట్టకొకరై యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఆ మాత్రానికి ఎందుకురా? అందుకనే వద్దని దేవునికి స్తోత్రం. ప్రేమించితే తప్పేమిటి అనగా ఫ్యామిలీ పరువు పోద్ది. ఫస్ట్ అబ్రహాం గారి కుటుంబంలో పుడతాం ఏంటి, అక్కడ పేడకలు తీయటం ఏంటారు యూజ్లెస్ ఫెలో. పరువు బోటలా 14 ఏళ్ళు నువ్వు పాలేరువా? నీ ఇంట్లో నువ్వు కొన్ని 100 మంది తింటారు రోజుకి. నువ్వు నీ ఫ్యామిలీ పరువు రోడ్డెక్కిపోయిందిరా నువ్వు చేసిన పనికి, మళ్ళీ నిర్వాహకం వల్ల. ఈ ప్రేమలో మునిగిపోయిన పరిస్థితిని కుటుంబ గౌరవం పట్టించుకోడు సార్. అబ్బే కామాతురానవ నా భయమనా లజ్జాన శాస్త్రం ఉండి ఇడిచింది. ఈ పనికి మళ్ళీ తలంపు తగిలిన వాడికి ఇక భయము, సిగ్గు, కుటుంబం, గౌరవం, అమ్మ నాన్న ఎవరు కనపడరు. ఒకరే నాశనం, లైఫ్ నాశనం. అట్లా పడి ప్రేమించి చేసుకున్నవాడు ఎవడైనా సుఖపడ్డా? పోనీ సొలొమోను మహారాజు కన్నా తెలివినోడు భూమి మీద ఎవరు లేడు. ఆయన చేసిన నిర్వాహకం ఏంటి? 300 మందిని వివాహం చేసుకున్నాడంట. 700 మందిని ఉపపత్నులుగా పెట్టుకున్నాడంట. లాస్ట్లో ఇంతలా పుస్తకం రాశాడు, అంతా వ్యర్థమని. జ్ఞానోదయం ప్రాప్తిస్తూ అందులో అంటాడు, నా జీవితంలో ఉరుల వంటిది, మరణం వంటిది నాకు భయంకరం తోటి కనపడింది, అదేమనగా స్త్రీ అన్నాడు. అతి సర్వత్రా వర్జయేత్. వద్దు నాయన, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక ఆరోగ్యకరమైన పద్ధతి వివాహానికి పెట్టాడు. మొదట దేవునితో ఉండండి, 2 దేవుని తోటలో పని చేయండి, 3 దేవుడే మీకు జీవిత భాగస్వామిని తెచ్చిస్తాడు. ఒక్కసారి దేవుడు జీవిత భాగస్వామిని తెచ్చిచ్చాక వారిని హత్తుకోండి, నమ్మకంగా ఉండండి, ప్రేమించండి. అందరు పిల్లల్లో వాక్యాలు చదువుతారు కదా. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, కాగా వారు ఏక శరీరమయ్యుందరు. దేవుడి వాక్యమును మన విడికిలో దీవించునుగాక. అక్కడ 25వ వచనం ఉంటుంది, చదవడు ఎవడు.
అది చదవటం సిగ్గు నామూసి. ఎవడని చదివినా డోంట్ యు నో వాట్ టు రీడ్ యూ ఫెలో. ఏం చేశారంట వాళ్ళిద్దరు? బైబిల్లో అలాంటి విషయాలు రాశాడు ఏంటండి? నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. అక్కడైనా తాత్పర్యం ఉద్దేశం ఏంటంటే నువ్వు అంత ఫీల్ అయిపోకర్లా, భూమి మీద వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మీకు అర్థమైందా? అక్కడ ఎందుకు రాశాడంటే ఫ్యామిలీ కాన్సెప్ట్లో భార్యాభర్తల మధ్య రహస్యం ఏది ఉండకూడదు అని రాశాడు ఆ మొక్క. వీడికి ఆ మొక్క అర్థమవుతుంది కదా. దాపరికం ఉండకూడదు, ఫైనాన్షియల్ ఏరియా కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏది కూడా భార్యాభర్తల మధ్యలో దాపరికం ఉండకూడదు, తేటగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే మాట కోసం పనిగట్టుకు రాశాడు అది. ఈ పెళ్ళిళ్ళు అయ్యగారులు అందరూ 25 వచ్చిన మాత్రం ఖచ్చితంగా హెడ్ చేస్తాను. నో 24 వరకు, 20 ఇంకొక వచ్చిన చెప్పింది చేయి 24. అత్యంత ఘోర నీచమైన పాపిష్టి పదం చదివినంత బాధపడిపోతాడు ఆ వచ్చిన చదివితే. అంత నిషేధించబడి ఏమి ఇక్కడ రాయడ్స్ అని బైబిల్లో మనకు పనికొచ్చి రాస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అయిపోయింది కోటం. ట్రాన్స్పరెన్సీ కోసం చెప్పాను, రైట్. మొదట దేవుడు, 2 దేవుని తోట, 3 భాగస్వామిని దేవుడు తెచ్చేస్తాడు. వివాహం మన బాధ్యత కాదు, మన యొక్క ఆశీర్వాదం మాత్రమే. దేవుడు తప్పకుండా ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మణికి తండ్రి వలన వస్తుంది. ఆయన ఇస్తాడు, ఆయన అన్యాయం చేయడు. మనకు తగిన వ్యక్తిని ఆయన తీసుకొస్తాడు. మన లైఫ్ని సమృద్ధిగా ఏ దేవుళ్ళు పెట్టినట్టుగా పెడతాడు. ఆయన బాధ్యత అది, ఆయన ఆయన బాధ్యతలు మనం గుర్తు చేయవలసిన అవసరం లేదు. అక్కడికి ఒక పాఠం. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇప్పుడు ఏం చేయాలి మరి? భాగస్వామి వచ్చేసాడు, హత్తుకున్నాము. అందుకొరకు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, పురుషుడు విడిచిపెట్టాలి. మరి స్త్రీ ఏం చేయాలి? కీర్తన 45:10, ఆలకించము ఆలోచించము నీ స్వజనమును తండ్రి ఇంటిని మరువుము. నీకు వదిలేలా గొడవ మాట్లాడితే మేనమామకు ఫోన్ చేయటం, అన్నయ్యకి మెసేజ్ పెట్టాడు కొంచెం దుర్మార్గంగా ఉన్నాడు, అప్పుడప్పుడు తేడాగా ఉంటున్నాడని. ఇక అది ఉండకూడదు. ఇక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకోవాలి. ఇన్ ఆర్డర్ టు బికమ్ మోర్ క్లోజర్ టు ద వైఫ్, నువ్వు తల్లిని తండ్రిని విడిచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మొగడన్నాడు ఖచ్చితంగా. ఇంకా కొంగు సర్టిఫికెట్గా తల్లి సర్టిఫికెట్గా ఉండకూడదు. ఇటు రావాలి. భార్య ఏం చేయాలి? మర్చిపోవాలి. స్వజనమును తండ్రిని మర్చిపోయి నీకు ఇదే లోకంగా ఇదే ప్రపంచంగా బతకాలి. నీ బాధ్యత, అన్నీ ఇక్కడే అట్లా ఉండాలి. ఇది బైబిల్ నేర్పించిన పద్ధతి. మరి అయితే ఏం చేద్దాం? నిజంగానే వాళ్ళని మర్చిపోమన్నారు, వీళ్ళు విడిచిపెట్టమన్నారు. మరి వాళ్ళని ఏం చేద్దాం? ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేద్దామా? అంటే అర్థం ఏమిటి? నీకేదైనా అవసరమైతే అమ్మని అడిగావు, నాన్నని అడిగావు, అది మర్చిపోయి ఇప్పుడు భర్తను అడగాలి. నీకేదైనా బాధ కలిగితే అమ్మకి చెప్పావు, భర్తకు చెప్పాలి. నీ సంతోషం ఇక్కడ పంచుకోవాలి. ఇక అది కాదు ఇది అని చెప్పడం తాత్పర్యం. కానీ బైబిల్ ప్రకారం తల్లిదండ్రులు మనం ప్రేమించాలా అక్కర్లేదా? గౌరవించాలా అక్కర్లేదా? యవనస్తులకు చెప్తున్నాడు, వివాహం అయినా కాకపోయినా దేవుణ్ణి మనము ప్రేమించాలా వద్దా? తల్లిదండ్రులు మరి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇవ్వబడిందిగా, నిర్గమ 20:12. ఏమిటది? సన్మానించాలి. సన్మానించడం అంటే ఏం చేయాలి? ప్రతిరోజు స్కూల్ నుంచి వస్తా, డ్యూటీ నుంచి వస్తా, ఓ షాల్ కొనుక్కొని వచ్చి ఓ దండేసి సన్మానించడం ఏంటి? కొంతమంది జీవితంలో మజ్జిగ పోయిడు దుర్మార్గుడు, కానీ షష్ఠి పూర్తికి వస్తాడు ఎక్కడి నుంచో వచ్చి, ఆ రోజున ఆ ముసలోళ్ళు మొయ్యలేనంత గజమాల తీసి వేసి వాళ్ళు పడిపోతాను. నిలబడి కాసేపు ఫోటో తీసుకోవాలి. చచ్చినప్పుడు ముద్ద పెట్టినోడు సమాధి మాత్రం కాస్ట్లీ కట్టాడంట. ఒక 10కి మల్లుడు ఎవడో చచ్చేదాకా ముద్ద పెట్టలేదు అమ్మకి, కానీ సమాధి కట్టాడండి పాలరాయితో. పాలరాతి సమాధి ఎందుకు రా? చచ్చిపోయే లోపు రోజు కాసిన పాలు పోస్తే మంచిది అమ్మకే.
తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి మన రిలేషను? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. ఐజక్ అనండి, ఉన్నాడా బైబిల్? అబ్రహాం గారు అబ్బాయి, అబ్రహాం గారు అబ్బాయి ఐజక్ దేవునికి ఎట్లా లోపడ్డాడు? తల్లిదండ్రులకి ఎలా లోపడ్డాడు? సడన్గా కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తితే ఒక్క మాట అన్నాడండి, డాడ్ వాట్ ఈస్ దిస్, వాట్ యు ఆర్ డూయింగ్ అన్నాడా? ఇప్పుడు రివర్స్ అవసరమైతే మనమే తల్లి చేతుల్లో కాలు చేతులు కట్టేసి బయటికి వెళ్ళిపోయి మనకి టెన్షన్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది భూమి మీద. డాడీ వై డిడ్ యు డెడికేటెడ్ మీ? హూ యూ టు డెడికేట్? ఇట్ ఇస్ మై పర్సనల్, ఐ మస్ట్ డెడికేట్ మై సెల్ఫ్. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టాక్స్ టు మీ ఐ విల్ థింక్ అబౌట్ డెడికేషన్. యు నో, అబ్రహాము ఇస్సాకుని అడిగి డెడికేట్ చేశాడా? హన్నా శామ్యూని అడిగి డెడికేట్ చేసిందా? యొక్కబేతు మోషేను అడిగి ట్రైనింగ్ ఇచ్చిందా? చేతిలో పట్టుకుంటాం బైబిల్ని, బైబిల్లో ఉన్న దేవుని నమ్ముతాం, బైబిల్లో ఉన్న పద్ధతులకు విరుద్ధంగా మనం ఆలోచిస్తే ఎలా కుదురుతుంది అసలు? ఇస్సాకు బలిపీఠం మీద సమర్పించినప్పుడు లోబడ్డాడు. పెద్దయ్యాక ఇష్మాయిల్తో ఇబ్బందులు వచ్చినప్పుడు లోబడ్డాడు. చివరికి భార్యను తను చూడాలి అనుకున్నాడా? ఇతని సమక్షంలోనే నాన్నగారు ఎలియాజర్ని పిలిచి నువ్వు పలానా చోటుకి వెళ్ళి తీసుకురా అన్న అంటే, డాడ్ నేను కూడా వెళ్తాను. చూడాలి కదా డాడ్, కనీసం ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఎలా డాడ్? నువ్వు చూడక్కర్లేదు, తీసుకొస్తాడు యోగ్యమైన బిడ్డని, నువ్వు తీసుకో. తన ఎదుటికి వచ్చిన వ్యక్తిని యాక్సెప్ట్ చేశాడు. దానికన్నా విధేయత ఏంటి చెప్పండి? ఎవరైనా చేయగలుగుతారా? నెక్స్ట్ కరువు వచ్చింది, పక్క ఊర్లో ఆహారం ఉంది, దేవుడు ఇక్కడే నిలబడి గెరార్లో ఉన్నాడు. ప్రభా ఐగుప్తు కరువులో ఉన్నాడు. కరువు తీరిపోయిన తర్వాత ఎండిపోయిన నేలలో ఇక్కడ వ్యవసాయం చేయన్నాడు. ప్రభు ఇక్కడ ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పినా విధేయత తప్ప ఇంకొక వ్యవహారం లేదు ఇస్సాకు దగ్గర. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి చెప్తాను. అబ్రహాం చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు, అబ్రహాం అంటే భయం, ఆయన ఉండగా ఎవడు ధైర్యం, ఎందుకంటే రాజులనే చంపి పడేసినాడు కదా, ఎవడు కూడా ధైర్యం చేయలా. ఎప్పుడైతే అబ్రహాము చనిపోయాడో, పెద్ద ఆయన లేడు కదా, పిల్లగాడు ఇడు దేవుని పెద్ద మ్యాటర్ అని అబ్రహాము తవ్వించిన బావులని పూర్తి చేశారంట వచ్చి ఫిలిస్తీన్లు. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, పూర్తి చేసిన బావులను త్రవ్వించడం, రెండోది క్రొత్త బావులు త్రవ్వించడం. క్రొత్త బావులు త్రవ్విస్తే ఏమవుద్ది? ఇస్సాకు త్రవ్వించిన బావులు అని పేరు వస్తుంది. ఇట్ సౌండ్స్ గుడ్ కదా. కానీ ఐజాక్ ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్నగారి కాలంలో త్రవ్వించిన బావుల్ని ఫిలిస్తీన్లు పూర్తి చేస్తే అవే మళ్ళీ తవ్వించాడు. ఎందుకంటే ఇస్సాకు బావులు అనే పేరు తనకి ఇష్టం లేదు, అక్కర్లేదు, నాన్న పేరు ఉంటే చాలు. ఈ తరం అట్లా కోరుకుంటుందా? అమ్మ పేరు నాన్న పేరు బాగుంటే చాలు, వాళ్ళ పేరుకి అపకీర్తి రాకపోతే చాలు, ఫలాని వారు అని గౌరవంగా 10 మంది మాట్లాడుకుంటే చాలు, ఫలాని వారు త్రవ్వించిన బావి అని చెప్తే చాలు, నా పేరు అక్కల. అదే కష్టం పక్కన ఇంకో బావితో వించేస్తే ఇస్సాకు త్రవ్వించిన బావి, అబ్రహాము బావులు పూడ్చివేయబడగా ఇస్సాకు మరి ఒక బావి త్రవ్వించిన, చరిత్రలో ఉండిపోద్ది కదా. నాదంటూ ఒక మార్కు ఉండాలని కోరుకోలేదు ఐజాక్. సచ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. అమ్మ నాన్న పేరు బాగుంటే చాలు అనుకున్నాడు. సరే, నెక్స్ట్ జనరేషన్స్లో మీరు జోసెఫ్ని తీసుకోండి. ఐగుప్తు దేశానికి ఒక మహారాజులా ఉన్నాడు. ఫరో ఇంటికి దేవుడు, ఐగుప్తుకు ప్రభువు, ఆకలి ఉన్న వారందరికీ ఆహారం పెట్టే స్థాయిలో ఉన్నాడు. కానీ యాకోబు కాయిలా పడ్డాడని సమాచారం వినగానే ఏం చేశాడండి? ప్యాలెస్లో వదిలిపెట్టి రథం వేసుకొని 2 కొడుకులు తీసుకొని గోషెను రాష్ట్రంలో ఇరుకు సందుల్లోకి గుడిసెల్లోకి పరిగెత్తుకొచ్చేసి యాకోబును కనుగొని సాష్టాంగ పడిపోయాడు. Dad, will you please lay your hands on my kids and bless them? Hey, now you are God to Pharaoh's family. You are there to bless people. లేదు బ్రవా, ఇదంతా నీవు చేతులేసి ప్రార్థన చేస్తూ వచ్చింది.
నీవు చనిపోక ముందు నా కొడుకుల మీద నీ చేతులు ఉంచవా ప్లీజ్ అని ఏడుస్తున్నాడు. సాష్టాంగ పడిపోయి ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా, ఫరో ఇంటికి దేవుడిగా చలమనవుతున్న పెద్ద మనిషి. ఓన్లీ గాడ్లీ పీపుల్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద పేరెంట్స్. దైవికమైన పిల్లలకు మాత్రమే తల్లిదండ్రుల విలువ, ఆశీర్వాదం తెలుసు. అనేక మంది తమ తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో శూన్యములో వెలితిగా దేవుని కృపలో ఆయనపై ఆధారపడుతున్నారు. దేవుడు వాళ్ళని ఒక దీవెనగా ఉంచాడు. వాళ్ళు నిర్లక్ష్యం చేయకు, వాళ్ళు బాధ పెట్టుకో, వాళ్ళు దుఃఖపెడితే అది మనకి దీవెన కాదా. వాళ్ళు చనిపోతూ నిండు మనసుతో మనల్ని దీవించి చచ్చిపోవాలా. అది ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా, అది ఎంత గొప్ప దీవెన తెలుసా. దేవుడు వాళ్ళ ప్రార్థనలు కాదనలేడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఇక ముగిస్తున్నాను, చాలా టైం అయిపోతుంది. ఐఎమ్ సారీ. ఒక 2 మాటలు ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 2:14, జాన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 2:14. యవనస్తులు బలవంతులు, వారు దుష్టుని జయించి ఉన్నారు. ఎలయనగా దేవుని వాక్యము వారిలో నిలుచుచున్నది. ఆమేన్ అనండి. ఆమేన్. యవనస్తులట ఏంటి చెప్పండి? బలవంతులు అనండి. అంటే యవన బలం బట్టే చెప్పాడా? యవనస్తులు బలవంతులు కారణం వాళ్ళు జిమ్కి వెళ్తారు, వాళ్ళు బాగా తింటారు, వాళ్ళు మంచి యవన బాడీ. యవనస్తులు బలవంతులు ఎందుకనగా దేవుని వాక్యము వారి యందు నిలుచుచున్నదే. అంటే యవ్వన కాలములో సమృద్ధిగా మనలో ఏమి నిలిచి ఉండాలి? దేవుని వాక్యం. నువ్వు ఒకరితో మాట్లాడితే, ఫోన్ చేస్తే, ఒక వెబ్సైట్ని చూస్తే, ఒక ప్రాంతానికి వెళ్తే, ఒకరితో మాట్లాడితే, ఒక ఆదాయ వనరు నువ్వేం చేసినా నీకేం కనపడాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యము వారి యందు నిలుచుచున్నది కనుక వారు దుష్టుని జయించి ఉన్నారు. అంటే దుష్టుని, సాతాన్ని, సింహాన్ని జయించిన బలం దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ మాట సీరియస్గా తీసుకోండి. యవనస్తుల బలం దేవుని వాక్యం అనండి. ఆమేన్. ఇంకా దీన్ని కొనసాగించుకుంటే చాలా టైం అయిపోయింది కాబట్టి ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను. యోసేపు రాజు అయ్యేపాటికి అతని వయసు ఎంత తెలుసా? 30 సంవత్సరాలు. ఒక మహా సామ్రాజ్యానికి రాజు, అధినేత అయిపోయాడు. ఒక లైఫ్లో అంతకన్నా సక్సెస్ ఏంటి చెప్పండి? 30 years వచ్చేప్పటికి కింగ్ అండి. ఇంకా చిన్న చిన్న పరీక్షలు రాయటం, ఇంకా ఉద్యోగాల కోసం తిరగటం, ఇంకా లైఫ్ సెటిల్ అయిపోవటం, ఇంకా ఒక లోన్ తెచ్చుకుని దాన్ని తెచ్చడం, కొంత సవులు చావటం, ఇట్లా లేదు అతని లైఫ్. 30 ఏళ్ళు అయ్యేసరికి ఒక దేశానికి రాజు. ప్రపంచంలో ఎవడొచ్చినా అన్నం పెడుతున్నాడు. ఇంకా చాలామంది చూడండి భక్తులు బైబిల్లో, వీళ్ళందరూ కూడా మంచి యవ్వన ప్రాయంలో దేవుని కోసం బతికిన వాళ్ళు. మంచి యవ్వన కాలంలో లైఫ్ సక్సెస్ అయిపోయింది, ఒక రేంజ్కి వచ్చేసారు. దావీదు రాజు ఎప్పుడైపోయాడు? ఇర్మియా ప్రాఫిట్ ఎప్పుడైపోయాడు? 12 మంది శిష్యులందరూ కూడా యేసుప్రభు సమకాలికలో కొంచెం అటు ఇటుగా, 30 years వాళ్ళు కొంచెం అటు ఇటుగా భూలోకాన్ని తలకిందులు చేసి వీళ్ళందరూ కూడా మంచి యవన ప్రాయంలో ఒక లైఫ్ సక్సెస్ అయిపోయింది, ఒక రేంజ్కి వచ్చేసారు. వీళ్ళందరినీ చూడండి. వీళ్ళందరిలో యోసేపు, మోషే, ఇలాగా ఎలీషా, డేవిడ్, ఈ పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ మ్యాన్ చూడండి. వాళ్ళందరిలో కామన్గా కనిపించే క్వాలిటీ పరిశుద్ధత. దానియేలు గ్రంథంలో 7:18 రాస్తాడు, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుతారు. అంటే యవనస్తుల బలం దేవుని వాక్యం అనుకున్నాం. నెక్స్ట్ పాయింట్, యవనస్తుల అధికారములకు తెచ్చేది వాళ్ళ పరిశుద్ధత. దీంతో నా సందేశాన్ని ముగిస్తున్నాను. మొత్తం స్పీడ్గా టపటపా విందాం. నెంబర్ 1, మన జీవిత ఆరంభం యవనం. మన దిన ఆరంభం దేవునితోనే. మన జీవిత ప్రారంభ దశ దేవుని స్వరూపం, దేవుని పోలిక. దాట్ షుడ్ బి అవర్ బిగినింగ్. నెంబర్
2 దేవుని తోట. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కడతారు. నెక్స్ట్, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, ఘనపరచాలి, లోబడాలి, సన్మానించాలి. నెక్స్ట్, దేవుని వాక్యం ద్వారా మనం బలవంతులు అవ్వాలి. ఎంతసేపు శారీరక బలం, ఆర్థిక బలం అనుకోవద్దు, వాక్యం ద్వారా బలవంతులు అవ్వాలి. నెక్స్ట్, పరిశుద్ధత వలనే మనం అధికారంలోకి పై స్థాయికి రావాలి. ఆమేన్. దేవుని పోలిక, దేవుని స్వరూపం, మన ఒరిజినల్ లైఫ్, అది మన ఒరిజినల్ స్టేటస్. అది అక్కడికి రావడానికి మనం లైఫ్ సైకిల్ని మనం వాడుకోవాలి. దేవుని పోలిక, దేవుని స్వరూపం, అది ద ఒరిజినల్ స్టేటస్. ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ టు ద లెవెల్, దట్ పొజిషన్ ఫర్ ద రెస్టోరేషన్, మనం ఏం చేయాలి? మొదట దేవుడు, తర్వాత దేవుని తోట, తర్వాత దేవుడు కుదిర్చిన, దేవుడు చేసిన వివాహం, తర్వాత తల్లిదండ్రులను ప్రేమించడం, ఘనపరచడం, తర్వాత వాక్యము ద్వారా మనం బలవంతులు అవ్వటం, తర్వాత పరిశుద్ధత ద్వారా ఒక పొజిషన్కి రావటం. ఇది యవ్వన జీవిత క్రమం. మీ అందరి జీవితాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అలా చేయగలిగిన దేవుని చేతులకు మీ జీవితాలను అప్పగిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకున్నాను. నీ నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇదే లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? మార్చుకోవాలనుకుంటున్నావా? అప్పగించుకోవాలనుకుంటున్నావా? హల్లెలూయా. దేవా నీకు మహిమా. వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తిన చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, మీకు శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత, ప్రత్యేకత లేకపోయినా ఈ అల్పదాసుని మీరు కనికరించి కాపాడి ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఏ మాటలు చెప్పమన్నారో యథార్థంగా ఆ మాటలన్నీ తండ్రి నేను ప్రకటించాను. నాలోను మీరు మాట్లాడారని మీ అధికారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీకు అప్పగించుకుంటున్నాం. ఎవరి జీవితం ఎంత ప్రశస్తమైందో, ఎంత శ్రేష్టమైందో, ఎంత విలువైందో, ఎంత మహిమకరంగా ప్రారంభమైందో మేము నేర్చుకున్నాం. తిరిగి ఆ స్థాయికి రావడానికి మీరు నేర్పిన 5 క్రమాలను బట్టి స్తోత్రం. ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ జారిపోయారో, ఎక్కడ బలహీనపడ్డారో, ఎవరి బిడ్డలో వాటి విషయంలో పశ్చాత్తాపడుతూ నీ సహాయం కొరకు చేతులు చాపి ఉండగా ప్రభువా, మరెన్నటికీ విడిచిపెట్టకుండా ఆ చేతులు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. అంతవరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తిరిగి నీ స్వరూపంలోనికి, పోలికలోనికి ఎదిగే వరకు ఈ క్రమాలన్నింటిలో బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం చేయమని, వాక్యాన్ని వినే వాళ్ళందరిలో మీ ఆత్మకార్యం జరిగించమని, మిగిలిన సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.